So, welcome, good morning, one and all. Welcome to one more beautiful session with Edumaster CBSE. ఈరోజు మనం క్లాస్ 9 ఇంగ్లీష్ చాప్టర్ 2 ద పాట్ మేకర్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్ నోట్స్ అనేది నేను నా వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. సో మీకు ఈ క్లాస్ నోట్స్ లింక్ ఏదైతే కావాలి అంటే అది నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాని లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు క్లాస్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి సో దట్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. సో ఇది న్యూ సిలబస్ ఇప్పుడు 2026లో వచ్చిన న్యూ సిలబస్ ప్రకారం మీ క్లాస్ నోట్స్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండబోతుంది. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి గివెన్. ఓకే, సో రిఫ్లెక్ట్ అండ్ రెస్పాండ్. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ ఐడెంటిఫై ద వొకేషన్స్. నో లిస్ట్ అట్లీస్ట్ 5 more వొకేషన్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇమేజ్ ఇక్కడ ఈవిడ వచ్చేసి షీ ఈజ్ అ బాస్కెట్ వీవర్. ఇంకా ఈ సెకండ్ ఇమేజ్ వచ్చేసి ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అ పాటర్ అంటే కుండల్లో తయారు చేసేవాడు. థర్డ్ వచ్చేసి ఆవిడ క్లాత్ వీవర్ ఆర్ డ్రెస్ వీవర్ అంటే బట్టలని చేనేత కార్మికులు అంటారు చూడండి వాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ లాస్ట్ ఇమేజ్ వచ్చేసి ఆ కార్పెంటర్. వీళ్ళంతా ఎవరు ఇండివిజువల్గా వాళ్ళకి ఓన్గా స్కిల్డ్గా వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు క్లాస్ రూమ్లో మీకు ఒక స్కిల్ లాంటిది ఇచ్చారు. ఏంటి అది? వర్క్ ఇన్ పేర్స్, డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. Discuss the following questions and share your answers. So share your answers with your classmates and teachers. So ఇది group activity అన్నమాట. So what is common among these pictures? So what is common among these pictures అంటే అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ వొకేషనల్ వర్కర్స్ వీళ్ళంతా. సో దీనికి సంబంధించిన నా ఆన్సర్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చెప్పుకున్నాం కదా, బాస్కెట్ వీవర్, పాటర్, వీవర్, కార్పెంటర్. ఇంకా వీళ్ళు ఇక్కడ మనకి 5 వొకేషన్ వర్క్ గురించి అడిగారు. డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా. లుక్ ఎట్ ద పిక్చర్, నౌ లిస్ట్ అట్లీస్ట్ 5 more వొకేషన్స్ అంటున్నారు. అంటే ఓన్గా వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరెవరు అంటే దట్ ఈస్ ఫార్మర్, అ బ్లాక్ స్మిత్, అ టైలర్, అ మేసన్ అండ్ అ ఫిషర్మెన్. ఫార్మర్ అంటే మనకు తెలుసు ఒక ఫార్మర్. బ్లాక్ స్మిత్ అంటే ఇప్పుడు ఈ మెటల్ వర్క్ అంతా చేస్తారు చూడండి, వాళ్ళని మనం ఏమంటాము? ఈ బ్లాక్ స్మిత్ వర్కర్ అని అంటాం. నెక్స్ట్ టైలర్ అంటే బట్టలు కుట్టేవాడు. మేసన్ అంటే మనకి బిల్డింగ్లో ఇది ఇటుకరాళ్ళంతా పేర్చి కట్టేవాడు. నెక్స్ట్ ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పట్టేవాడు. నెక్స్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ కామన్ అమాంగ్ దిస్ పిక్చర్స్. ఈ పిక్చర్స్లో మనకి కామన్గా ఏం కనిపిస్తుంది అంటే ఆల్ ద పీపుల్ షోన్ హియర్ ఆర్ skilled workers who make useful items with their hands. వాళ్ళ చేతితో తయారు చేస్తారు. దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ అండ్ ప్రొడ్యూస్డ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్. వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసే ట్రెడిషనల్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వి రెఫర్ టు సచ్ స్కిల్డ్ బేస్డ్ వర్కర్స్ యాజ్. ఈ స్కిల్డ్ బేస్డ్ వర్కర్స్ని మనం ఏమంటాము? వొకేషన్స్ అంటాం. వీళ్ళని మనం ఏమంటాం? వొకేషన్స్. మెన్షన్ ఏ ఫ్యూ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యాండ్ మేడ్ అండ్ మెషిన్ మేడ్ ప్రోడక్ట్స్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఈ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్కి మెషిన్ మేడ్ ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి? హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇది మనం చేత్తో తయారు చేస్తాం. మెషిన్ మేడ్ అంటే అది మెషిన్లో తయారవుతుంది. ఇంకా హ్యాండ్ మేడ్ అయితే కొంచెం టైం పడుతుంది. మెషిన్ దానికన్నా కూడా ఇది కొంచెం టైం పడుతుంది ప్రొడ్యూస్ చేయడానికి. మెషిన్ అయితే మనకి మినిట్స్లో లేకపోతే అవర్స్లో మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ మనం తయారు చేసేసుకోవచ్చు. హ్యాండ్ మేడ్ వచ్చేసి యూనిక్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కలాగా యూనిక్గా ఉంటుంది. కానీ మెషిన్ మేడ్ అయితే అన్నీ ఒకేలాగా చూడడానికి ఒకేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ లేబర్ మనకి కాస్ట్లియర్, ఎందుకంటే మనకి స్కిల్డ్ పర్సన్స్ ఒక్కొక్కరుగా కావాలి. సో మనం ఒక్కొక్కరిని పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చీపర్ కంపేర్ టు మెషిన్. మే హ్యావ్ స్లైట్ వేరియేషన్స్. ఇక్కడ మనుషులు చేస్తారు కాబట్టి ఒకదాంతో ఒకటి కొంచెం డిఫరెన్స్ అయినా ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి ఐడెంటికల్. ఓకే, నెక్స్ట్ ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏమంది? హ్యాండ్ మేడ్ గురించి వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. నెక్స్ట్ రీడింగ్ ఫర్ మీనింగ్ ఎవర్ సిన్స్. సో ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇచ్చారు. అవుట్గ్రో, టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్ యాజ్ వన్ గ్రోస్ ఓల్డర్. అవుట్గ్రో అంటే వయసు పెరిగే కొద్దీ ఆ చిన్నప్పుడు చేసే విషయాల మీద మనకి ఇంట్రెస్ట్ పోవడం. ఇండిఫరెన్స్ మీనింగ్ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్. ఏదైనా ఒక విషయం మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని మనం ఏమంటాం? ఇండిఫరెన్స్ అంటాం. పిటన్స్. సో పిటన్స్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ యాజ్ ఇన్కమ్. ఏదైనా పని చేసినప్పుడు మనకి ఒక మనీ ఇన్కమ్లా వస్తే దాన్ని మనం పిటన్స్ అంటాం. పౌండింగ్, రిపీటెడ్ బీటింగ్. రిపీటెడ్గా ఒక వస్తువుని కొట్టడాన్ని మనం పౌండింగ్ అంటాం. యూజువల్లీ మనం వడ్లు దంచేది లేకపోతే బియ్యం దంచేది అలా దాన్ని మనం పౌండింగ్ అంటాం. టెడియస్ అంటే టైరింగ్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ హావ్ బీన్ ఇన్ దిస్ మీనింగ్స్ ది చూస్తున్నాం. నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్.
Ever since Sentina became old enough to accompany her mother to fields and forests, she began to dream of becoming pot maker like her mother. సో ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే సెంటిలా అనే అమ్మాయి. సో సెంటిలా అనే అమ్మాయి వాళ్ళ అమ్మతో పాటు ఫీల్డ్స్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ సెంటినాలే అమ్మాయి వాళ్ళ అమ్మతో పాటు ఫీల్డ్స్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ చేసే పనిని అమ్మాయి చాలా జాగ్రత్తగా గమనించేది. ఇంకా తను పెద్ద అయిన తర్వాత అమ్మాయి ఏమిటంటే తను వాళ్ళ అమ్మలాగా అమ్మమ్మలాగా తను కూడా ఒక కుండలు చేసే తన మనిషిలా మారదామని అనుకుంటుంది. కాకపోతే హవెవర్ అరెన్లా హర్ మదర్ వాంటెడ్ హర్ టు బికమ్ ఏ వీవర్. కాకపోతే వాళ్ళ అమ్మ ఏమనుకునేదంటే ఆ అమ్మాయి నాలాగా కాకుండా అమ్మాయి తను ఒక వీవర్ అవ్వాలని, ఇట్లా కుండలు చేసే పని కాకుండా వీవర్ అంటే చేనేత బట్టలు నేస్తారు చూడండి, అలాగ అవ్వాలని ఎప్పుడు వాళ్ళ అమ్మ కోరిక ఉండేదన్నమాట. ఆన్ డేస్ when she managed to stay at home while her parents went to the field, Centilla approached expert potters to learn skill. So ఎప్పుడైతే వాళ్ళ అమ్మ when she managed to stay at home while her parents went to the field, Centilla approached experts. సో వాళ్ళ అమ్మ ఆ కుండ ఎలా తయారు చేసేది తను చూసి నేర్చుకుంది అనమాట. There were they were at first amused by the little girl's insistence, as they thought that she would outgrow her child's passion of the craft. సో అక్కడ చూసే స్కిల్డ్ పర్సన్స్ ఏమనుకున్నారు, ఈ అమ్మాయి ఇప్పుడు వయసు పెద్దది అయిపోయింది కదా, సో చిన్నప్పుడు ఎలాగో కుండలు నేర్చుకోవాలని కోరుకుంటేది, ఇప్పుడు అమ్మాయికి అవన్నీ వెళ్ళిపోతాయని అనుకుంటారు. కాకపోతే సెంటిలా డిడ్ నాట్ డిస్క్లోజ్ హర్ ఫ్యాసినేషన్ విత్ పాట్ మేకింగ్ అట్ హోమ్. కాకపోతే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు తనకు కూడా వాళ్ళ అమ్మలాగా అలాగా కుండలు తయారు చేయాలి. As she had overheard a conversation between her parents one night. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం ఈ అమ్మాయి వినిందనమాట. వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందంటే, దట్ సెంటినల్ ఇండిఫరెన్స్ టు వీవింగ్, షీ సెడ్, ఐ షల్ నాట్ టీచ్ హర్ పాట్ మేకింగ్. నేను అమ్మాయికి కుండలు తయారు చేయడం నేర్పిను, ఎందుకంటే ఇట్ బ్రాట్ నో జాయ్ టు మీ అండ్ ఓన్లీ అ పిటన్స్ ఫర్ మై ట్రబుల్స్. నేను అమ్మాయి సెంటిలా వాళ్ళ అమ్మ పేరేంటి అరణ్ల ఏమంటుందంటే, తను నాలాగా ఈ కుండలు తయారు చేయకూడదు, తను చేనేత బట్టలు ఏదైతే ఉందో చేతులతో బట్టలు నేస్తారు, నేను ఆ పని నేర్పిస్తాను, దీంట్లో అయితే పెద్దగా మనీ ఇన్కమ్ కూడా లేదు అనేసి. ద రివర్ బ్యాంక్ వేర్ ద గ్రెయిన్ రెడ్ క్లే రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ పాట్స్ ఇస్ ఆఫెన్ 16 kilometers ఫ్రమ్ హియర్. సో వీళ్ళకి ఆ కుండలు తయారు చేయడానికి మట్టి ఏదైతే అవసరమో అది చాలా దూరం ఉండేదన్నమాట. ఆ మట్టి ఎలా ఉంటుందంటే చూడడానికి ఇలాగా గ్రే అండ్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట ఆ మట్టి తెచ్చుకోవాలంటే వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 16 kilometers నడిచెళ్ళి ఆ మట్టిని తెచ్చుకొని తర్వాత ఈ కుండలు అనేది తయారు చేసుకోవాలి. I need to climb down a sheer drop to the river bank and my back aches from carrying the heavy load uphill all the way to the village. ఆ మట్టి నేను మొత్తం వేసుకొని తీసుకొచ్చే లోపల నా నడుము నా బ్యాక్ అంతా నొప్పేస్తుంది, అంత బరువు నేను మోసుకొచ్చే లోపల. పౌండింగ్ ద స్టబన్ క్లే ఇన్సైడ్ బ్యాంబూ సిలిండర్స్ టు స్టాఫన్ ఈజ్ ఆల్సో టెడియస్. సో ఆ కుండను తయారు చేయడానికి ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని బాగా దంచి దానికి ఒక షేప్ ఇవ్వాలంటే ఆ చేసే లోపల నేను మొత్తంగా టైర్డ్ అయిపోతున్నాను. చాలాసార్లు అనిపించేది, ఐ హ్యావ్ డ్రాప్డ్ ద మౌల్డ్ అవుట్ ఆఫ్ షియర్ ఎగ్జాషన్ అండ్ హ్యావ్ టు స్టార్ట్ ఓవర్ అగైన్. సో ఆవిడకి ఒక్కప్పుడు అనిపించేది, ఇంత మనం కష్టపడినా కూడా చాలా అలసిపోతున్నాము, దీన్ని నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అని చాలా టైర్డ్ అనిపించేది అనమాట. ఇట్ టేక్ మంత్స్ టు బ్రింగ్ అవుట్ ఎ బ్యాచ్ ఆఫ్ పాట్స్ ఆఫ్టర్ సో మచ్ లేబర్. ఒక బ్యాచ్ ఆఫ్ పాట్స్ అంటే అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 పాట్స్ తను అక్కడ తెప్పించాలంటే కూడా తను ఎంతో శ్రమ పడాలి, ఎంతో కష్టపడాలి. అండ్ ద రివార్డ్ ఎ ఫ్యూ రూపీస్. ఇంత కష్టపడిన తర్వాత మట్టి తెచ్చి కుండ చేసి ఇంత చేసిన తర్వాత నాకు వచ్చేది పెద్దగా ఏమైతే ఇన్కమ్ లేదు. బట్ ఇఫ్ సెంటినా లర్న్స్ వీవింగ్ షీ కెన్ మేక్ మచ్ మోర్ మనీ బిసైడ్స్ ప్రూవింగ్ ఎనఫ్ క్లాత్ ఫర్ ద ఫ్యామిలీ. నాలా కాకుండా నా కూతురు సెంటిలా ఈ మట్టి కుండలు కాకుండా బట్టలు నేస్తారే ఆ పని కానీ చేసుకున్నట్లయితే మంచి ఇన్కమ్ కూడా వస్తుంది, దాని ద్వారా ఇంట్లో ఇంకొంతమంది మనం బాగుపడవచ్చు అనేసి వాళ్ళ అమ్మ ఫీల్ అవుతుంది అనమాట. వీవింగ్ ఈజ్ నాట్ మెస్సీ లైక్ పాట్ మేకింగ్ అండ్ కెన్ బి డన్ ఇండోర్స్ ఇన్ ఆల్ సీజన్స్. ఇప్పుడు మట్టి కుండలు అయితే నీకు బయటకు వెళ్ళాలి, అది వర్షం వచ్చినా ఎండ వచ్చినా అన్ని తట్టుకొని చేసుకోగలరు. కానీ బట్టలు నేర్చే పని అట్లా కాదు, నువ్వు ప్రతి సీజన్లో ఇంట్లో లోపల వండుకొని చేసుకోవచ్చు. ఆల్సో ద టైమ్ స్పెంట్ ఆన్ వీవింగ్ వన్ షాల్ ఈస్ మచ్ లెసన్ అండ్ ద రిటర్న్ ఈస్ హ్యాండ్సమ్. దీనిపైన మనం ఆ బట్టలు నేసే టైంకి మనకి మంచి ఇన్కమ్ కూడా వస్తుంది, సో టైం కూడా చాలా సగం టైం పడుతుంది అనమాట. సెంటినా కంటిన్యూ టు విజిట్. సెంటినా మాత్రం మా మాటతో ఎఫెక్ట్ అయి ఉండదు. ఆ అమ్మాయి విజిట్స్ టు వాచ్ ద పాటర్స్ ఎట్ వర్క్. అక్కడ పాటర్స్ ఎవరైతే ఈ కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారో కుమ్మరి అంటారు కదా,
వాళ్ళ పనులు మాత్రం ఈ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంటది. షీ సా హౌ ద క్లే వాస్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ పౌండెడ్. ఆ అమ్మాయి జాగ్రత్తగా గమనించేదన్నమాట. అసలు ఆ మట్టి నీళ్లు ఎలా మిక్స్ చేస్తారు, దాన్ని ఎలా కలుపుతారు అని ఈ అమ్మాయి బాగా అసలు దాన్ని ఎలా దంచుతారు, ఎలా మిక్స్ చేస్తారు, అమ్మాయి అన్ని దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేది. ఎవరు? మన సెంటిలా. How careful they were when they pushed their left hand into a lump of the softened clay, and how deftly they rotated the lump as they started to give shape to the rotating clay. So, deftly అంటే నథింగ్ బట్ స్కిల్ఫుల్లీ, అంటే ఎంత తెలివిగా. స్పాచులా అంటే టూల్ యూస్డ్ బై ఎ పాటర్ టు షేప్ ఎ పాట్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ కర్రతో ఎలా షేప్ ఇస్తున్నారు, సో దాన్ని మనం ఏమంటాం, ఇది స్పాచులా అంటాం అనమాట. ఓకే. సో అమ్మాయి అక్కడ ఏం చూసేదంటే వాళ్ళు ఎడమ చేతితో ఆ మట్టి ఉండని అలాగా మెత్తగా కలిపి ఒక స్కిల్డ్గా ఒక మంచి షేప్ దాన్ని ఇచ్చి ఎలా తయారు చేస్తారు, దాన్ని ఎలా తిప్పుతారు ఆ చక్రం మీద అన్ని అబ్జర్వ్ చేసేదన్నమాట. ఒక చేత్తో మట్టిని ఇంకో చేత్తో స్పాచులాని పట్టుకొని వాళ్ళు దాన్ని మిక్స్ చేసేవారు. ద రెగ్యులర్ ట్యాప్ ఆఫ్ ద స్పాచులా ఆన్ ద క్లే వాజ్ మ్యూజిక్ టు హర్ ఇయర్స్. వాళ్ళు అలాగా మట్టిని ఆ చిన్న కర్రతో కొడుతుంటే ఈ అమ్మాయికి అది ఎలా అనిపించేది అనమాట అంటే ఒక చెవుకి మంచి మ్యూజిక్ లాగా అనిపించేది అనమాట అవన్నీ చేస్తుంటే. As she watched fascination, the poet emerging out of the pot emerging out of a shapeless lump right in front of her. అమ్మాయి చూస్తూ ఉండగానే ఒక మట్టి ముద్ద అనేది అందమైన కుండలాగా మారడం చూసి అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. After 2 or 3 days, the pot would be given a final touch-up to retain the required shape to test the consistency. సో అట్లీస్ట్ 2-3 డేస్ తర్వాత అది ఆరిపోయిన తర్వాత దాని ఫైనల్ టచ్అప్ అనేది చేసేవాళ్ళు. అది చాలా అందంగా అనిపించేది ఈ విషయాలు, ఎస్పెషల్లీ అమ్మాయికి. ఓన్లీ దెన్ ద పాట్స్ వుడ్ బి టేకన్ అవుట్ టు డ్రై ఇన్ ద సన్ బిఫోర్ లోడెడ్. సో దాన్ని అంతా అలంకరించి దాని తర్వాత దాన్ని ఎండలో సూర్యుడి కింద పెట్టేవాళ్ళు అనమాట. అవి సూర్యుడి కింద, దాని తర్వాత ఆన్ టు కిల్ని ఇన్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆన్ ఎ బెడ్ ఆఫ్ హే. సో ఆ సూర్యుడి కింద కాకుండా మళ్ళీ వాళ్ళు దాన్ని కిల్న్లో పెట్టేవాళ్ళు. కిల్న్ ఈజ్ నథింగ్ బట్, చూడండి, ఈ మట్టి కుండలు ఏవైతే ఉంటాయో అవి ఆరడానికి ఎండతో పాటు న్యాచురల్ లైట్తో పాటు మళ్ళీ ఇలాగా అగ్గి దగ్గర పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే అది ఉన్న షేప్ ఉంటుంది, ఇంకా మంచి గట్టి పడుతుంది అనమాట. So on a bed of hay and dried bamboo and covered with another layer of same materials. సో అలాగా ఎండిపోయిన బ్యాంబూ స్టిక్స్ ఇంకా ఎండుగడ్డితో వీళ్ళు దాన్ని మంచిగా కవర్ చేసేవాళ్ళు. అండ్ ద కిల్ వుడ్ బి ఫైర్డ్. సో వీళ్ళు ఆ కిల్ లోపల ఇవన్నీ మంట అంతా పెట్టి దీన్ని పెట్టేవాళ్ళు. one had to tend the fire carefully, as over the firing or under firing would ruin the entire batch. Tend అంటే ఇస్ నథింగ్ బట్ జాగ్రత్తగా. సో వాళ్ళ అగ్గి కూడా ఎంత ప్రాపర్గా పెట్టాలి అంటే, ప్రాపర్గా పెట్టకపోతే అవి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంత జాగ్రత్త చూసుకోవాలి. అరెన్లా హర్డ్ ఆఫ్ అ డాటర్స్ విజిట్ బట్ ప్రిటెండెడ్ టు బి ఇగ్నోరెంట్ ఆఫ్ దెమ్. సెంటిలా వాళ్ళ మదర్ అరెన్లాకి వీళ్ళ అమ్మాయి చేస్తున్న విషయాలు తెలిసేది, కాకపోతే తెలియనట్టు నడుచుకునేదన్నమాట వాళ్ళ అమ్మ. బై లేట్ ఆఫ్టర్నూన్ సెంటిలా హ్యాడ్ టు రిటర్న్ హోమ్ క్విక్లీ. మధ్యాహ్నం అయ్యేసరికి సెంటిలాకి వెంటనే ఇంటికి వెళ్ళాలి. సో వాట్ హర్ మదర్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫిట్స్. తర్వాత ఏమైందంటే వాళ్ళ అమ్మ పొలం నుంచి వచ్చిన తర్వాత షీ వుడ్ బి దేర్. పొలం చూసరికి అమ్మాయి అక్కడ ఉండేది. గ్రాడ్యువల్లీ సెంటిలా విజిట్స్ బికమ్ అ టాపిక్ ఆఫ్ విలేజ్ గాసిప్. కాకపోతే విలేజ్లో మొత్తం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ లేనప్పుడు ఎలాగా మట్టి కుండలు తయారు చేసే వాళ్ళని ఎలా విజిట్ చేస్తుందో అది పెద్ద టాపిక్గా మారిపోయింది. పీపుల్ వండర్డ్. జనాలందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకు అరెన్లా వాజ్ వాళ్ళ అమ్మాయికి అమ్మాయి కుండ తయారు చేసేది ఎందుకు నేర్పియట్లేదు అనేసి ఆశ్చర్యపోయారు. దే వర్ వరీడ్ దట్ ఇఫ్ ఆల్ పాట్ మేకర్స్ ఫాలోడ్ సూట్ దెన్ దేర్ వుడ్ బి నో ఎక్స్పర్ట్ పాటర్స్ టు టేక్ ద ప్లేస్. సో అక్కడ జనాలు ఏమనుకున్నారు, ఫాలోడ్ సూట్ అంటే డిడ్ ద సేమ్ థింగ్ యాజ్ సంబడి ఎల్స్ హ్యాస్ జస్ట్ డన్. అంటే ఇప్పుడు తరతరాలుగా వంశపారంపరంగా కొంతమంది కొన్ని వాళ్ళ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తుంటారు. సో ఈ అమ్మాయి వాళ్ళ కూతురికి, అరెన్లా వాళ్ళ కూతురు సెంటిలాకి అసలు నేర్పిస్తుందా లేదా అని కొంచెం అందరికీ అనుమానం ఉండేదన్నమాట. ఒకరోజు సెంటిలాస్ ఫాదర్ ఎవరు? మెసోబా. సెంటిలా నాన్న పేరంటే మెసోబా వాజ్ సమ్మన్డ్ బై ద విలేజ్ కౌన్సిల్ అండ్ ఆస్క్డ్ టు ఎక్స్ప్లెయిన్ వై అరెన్లా వాజ్ రిఫ్యూజింగ్ టు పాస్ ఆన్ ద స్కిల్ టు హర్ డాటర్. సో ఒకరోజు ఊరు పెద్దలు ఏం చేశారు, సెంటిలా వాళ్ళ ఫాదర్ని అడిగారు, ఎందుకు అమ్మాయి అరెన్లా వాళ్ళ కూతురికి ఎందుకు నేర్పియట్లేదు ఈ మట్టి కుంట చేసే పని అనేసి. ఈ రిప్లైడ్ ఇన్ హంబుల్ టోన్. ఆయన కొంచెం పద్ధతిగానే ఆన్సర్ ఇచ్చాడు, ప్రశాంతంగా. అంకుల్స్ అండ్ ఎల్డర్ బ్రదర్స్,
అంకుల్స్ ఇంకా నా పెద్ద తమ్ముళ్ళారా, అరన్లా హ్యాస్ నెవర్ సెడ్ దట్ షీ విల్ నాట్ టీచ్ అవర్ డాటర్. తను ఎప్పుడు నోరు తెరిచి చెప్పలేదు తన కూతురికి ఆ పాట్ మేకింగ్ గురించి నేర్పి నేను ఎప్పుడు చెప్పలేదు. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ వీ వాంటెడ్ హర్ టు గ్రో స్ట్రాంగర్ ఆఫ్టర్ హర్ ఇల్నెస్. సో తనకి ఉన్న ఒక హెల్త్ కండిషన్ని బట్టి తనకు తానుగా తను బయటికి రావాలని కోరుకున్నాం తప్ప మేముగా అమ్మాయికి ఎప్పుడు మేము ఈ పని నేర్పియమని మేము ఎప్పుడు చెప్పలేదు. యూ విల్ సీ సెంటిలా మేకింగ్ ద బెస్ట్ పాట్స్ ఇన్ ద విలేజ్. మీరు చూస్తూ ఉండండి, ఈ ఊరి మొత్తంలోనే చాలా బెస్ట్ పాట్స్ మా అమ్మాయే తయారు చేస్తుంది చూడండి అని వాళ్ళ నాన్న మెల్లగా చెప్తాడు. ఆఫ్టర్ లిజనింగ్స్ టు మెసోబాస్ ఎక్స్ప్లెనేషన్ ద ఎల్డర్స్ డిసైడెడ్ టు లెట్ హిమ్ గో. సో ఆయన నోటి ద్వారా ఆ మాట వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ ఆయన్ని వదిలేశారు, కాషనింగ్ హిమ్ టు రిమైండ్ అరెన్లా. కాకపోతే ఒకసారి మీ భార్యకి చెప్పి చూడు, ఇది తన బాధ్యత, కూతురికి ఆ స్కిల్ నేర్పించాలనేది తన బాధ్యత, ఇది తరతరాలుగా మనం చేసుకుంటూ వచ్చామని చెప్పి వాళ్ళు ఆ విషయాన్ని ఆయనకి గుర్తు చేస్తారు. దే ఆల్సో టోల్డ్ హిమ్ దట్ స్కిల్స్ సచ్ as పాట్ మేకింగ్, ఇంకా వాళ్ళు ఈ విషయం కూడా చెప్తారు, పాట్ మేకింగ్ విచ్ నాట్ ఓన్లీ క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ బట్ సింబలైజ్ ద ట్రెడిషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఇండివిజువల్. ఇది జస్ట్ ఒక పని మాత్రమే అనుకోవద్దు, ఇది మన యొక్క ట్రెడిషన్, తరతరాలుగా మనకి ఇది ట్రెడిషన్, మన యొక్క చరిత్ర అనేది గుర్తు చేశారు ఆయనకు ఈ విషయాన్ని అనమాట. అండ్ మన పూర్వీకులు దీన్ని అంతే పద్ధతిగా దీన్ని ఒబ్లైజ్ చేసి ఈ స్కిల్స్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవరాలకి వీళ్ళు పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇది నాట్ ఓన్లీ దర్ ఓన్ చిల్డ్రన్ బట్ ఆల్సో టు ఎనీ వన్ హూ విష్ టు లెర్న్. ఇంకా ఎవరైతే నేర్చుకోవాలనే ఇష్టం చూపించే వాళ్ళో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ స్కిల్ అనేది అప్పట్లో మన వాళ్ళు నేర్పించారు. మెసోబా వెంట్ హోమ్ అండ్ డిస్కస్ ద మ్యాటర్ విత్ అరెన్లా. సో మెసోబా ఏం చేశాడు, ఈ మ్యాటర్ని వాళ్ళ ఆవిడతో డిస్కస్ చేశాడు, ఇట్లా డిస్కషన్ జరిగింది అన్నట్లు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ సరిగా చూడండి. సో ఇంతవరకు వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. డూ యూ థింక్ పాట్ మేకింగ్ ఈజ్ ఈజీ? మీకు అనిపిస్తుందా పాట్ మేకింగ్ చాలా ఈజీ పని అనేసి? ఇఫ్ ఎస్ ఎందుకు, ఇఫ్ నో వై నాట్? ఒకవేళ అది ఈజీగా చేయాలంటే ఎలా చేయొచ్చు, ఒకవేళ చేయలేము అంటే ఈ రీజన్ ఏమై ఉండొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. My system is stuck. Okay, so no, pot making is not easy, it requires, so pot making అనేది easy కాదు, it requires a lot of skill, practice, patience and hard work. A pot maker must shape the clay carefully and make pots of the correct size and design without damaging them. సో పాట్ మేకింగ్ పని కానీ చూసుకున్నట్లయితే అది అంత ఈజీ కాదు, దీనికి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి, ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో కష్టపడి వర్క్ చేస్తేనే మనం దాన్ని నేర్చుకోవచ్చు. ఇంకా ఆ షేప్ ఏదైతే ఉందో, పాట్ మేకర్ మస్ట్ షేప్ ద క్లే కేర్ఫుల్లీ అండ్ మేక్ స్పాట్స్ ఆఫ్ ద కరెక్ట్ సైజ్. ఒకే సైజులో ఇప్పుడు మనం తయారు చేస్తే అదే సైజు డిజైన్ అనేది మనం డ్యామేజ్ చేయకుండా తయారు చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, Would Centilla be able to fulfill her dream of becoming a pot maker? Explain. మీకేమనిపిస్తుంది, ఈ స్టోరీ ఎండ్ అయ్యే లోపల అమ్మాయి పాట్ మేకర్ అవ్వాలన్న డ్రీమ్ తను నేర్చుకుంటుందా లేదా? ఒకవేళ నేర్చుకుంటే ఎలా? Yes, the answer is yes. Centilla would be able to fulfill her dream of becoming a pot maker. She was determined to learn the craft and practice sincerely. అమ్మాయి దాన్ని నేర్చుకోవాలన్న థాట్ ప్రాసెస్ అమ్మాయికి చాలా గట్టిగా ఉండేది. బై అబ్జర్వింగ్ హర్ మదర్ వర్కింగ్ హార్డ్ షీ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్డ్ హర్ స్కిల్స్. సో వాళ్ళ అమ్మ కష్టపడడం చూసి ఈ అమ్మాయి తనకు తానుగా స్కిల్స్ పెంచుకొని అమ్మాయి ఆ పాట్ మేకింగ్లో చాలా కాన్ఫిడెంట్గా తయారవుతుంది అని ఒక నమ్మకం అయితే ఉంది. డూ యూ థింక్ మెసోబా అండ్ అరెన్లా వుడ్ సపోర్ట్ సెంటిలా? గివ్ అ రీజన్. మీకు అనిపిస్తుందా సెంటిలా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అమ్మాయిని సపోర్ట్ చేస్తారా? ఒకవేళ సపోర్ట్ చేస్తే వాట్ కెడ్ బి ద రీజన్ అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఎస్. మెసోబా అండ్ అరెన్లా వుడ్ సపోర్ట్ సెంటిలా. దే అండర్స్టాండ్ హర్ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ ఇన్ పాట్ మేకింగ్. వాళ్ళిద్దరు పేరెంట్స్కి అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఆ పాట్ మేకింగ్లో ఎంత టాలెంట్ ఉందో వాళ్ళకి అర్థమైంది. సీయింగ్ హర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ దే వుడ్ ఎంకరేజ్ హర్ టు అచీవ్ హర్ డ్రీమ్ అండ్ కంటిన్యూ ద ఫ్యామిలీ ట్రెడిషన్. సో ఆ అమ్మాయి నడుచుకుంటున్న విధానం చూసి వాళ్ళు డెఫినెట్గా అమ్మాయిని ప్రోత్సహిస్తారు, తన యొక్క కళ ఏదైతే ఉందో నెరవేరాలని, ఇంకా తన ఫ్యామిలీలో కంటిన్యూ అవుతున్న ట్రెడిషన్ని వాళ్ళు ఖచ్చితంగా దే కంటిన్యూ చేస్తారని మనకి అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ అయితే ఉన్నాయి. డావో, అన్ ఇన్స్ట్రుమెంట్. డావో అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ యూస్డ్ టు డిగ్.
అంటే మట్టిని తవ్వే ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమంటాము, డావో అంటాం, తవ్వేది. మాల్యబుల్, ఏబుల్ టు పుట్ ఇన్ టు షేప్ వితౌట్ బ్రేకింగ్ ఆర్ క్రాకింగ్. ఏదైనా సరే ఒక వస్తువుని మనం క్రాక్ చేయకుండా, అంటే కొంచెం కూడా క్రాక్ లేకుండా, బ్రేక్ లేకుండా దాన్ని వంచగలిగితే దాన్ని మనం మాల్యబుల్ అంటాం. సో ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది, అరెన్లా టుక్ సెంటినలా టు ద రివర్ బ్యాంక్ వేర్ ద గ్రే అండ్ రెడ్ క్లేస్ వర్ ఫౌండ్. షీ టాట్ సెంటినలా హౌ టు డిగ్ ద క్లే విత్ ద డాబు. సో ఇలా జరిగిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయిని ఆ గ్రే ఇంకా రెడ్ బంక్ మట్టి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి ఆ డావో ఉంది కదా, ఆ డావో ఏదైతే ఉందో ఆ డావోతో మట్టిని ఎట్లా కట్ చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు, ఆ విషయాన్ని వాళ్ళ అమ్మాయికి నేర్పిస్తుంది. అండ్ లోడ్ ఇట్ ఇంటూర్. ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళు దేంట్లో వేస్తారు, ఒక చిన్న బాస్కెట్ ఏదైతే తెచ్చుకున్నారో ఆ బాస్కెట్లో వాళ్ళు తెచ్చుకున్నారు దాంట్లో కలెక్ట్ చేసుకుంటారు. క్యారింగ్ బాస్కెట్ అండ్ సోక్ ఇట్ ఇన్ ద ట్రో ఇన్ ద వర్క్ అండ్ షెడ్ బిఫోర్ స్టఫింగ్ ఇట్ ఇంటూ ద బ్యాంబూ సిలిండర్. సో దీని అందరినీ వాళ్ళు ఒక బ్యాంబూ సిలిండర్ దాంట్లో రైట్ ప్రపోర్షన్స్ లో వేసి దాన్ని బాగా దంచుతారనమాట. సో ఇలాగా బ్యాంబూ సిలిండర్ షేప్ లో ఉంటది కదా, సో దాని లోపలేసి ఆ మట్టిని ఎట్లాగా వాళ్ళు పౌండింగ్ దంచి వాళ్ళు దాని ప్రాపర్ షేప్ ఇస్తారు, దాని గురించి అయితే. సెంటిలా వాస్ క్విక్ లెర్నర్ అండ్ టర్న్ ఇన్ టు మాల్యబుల్ డౌ, క్లే ఇంటూ మాల్యబుల్ డౌ. సో సెంటిలా కొన్ని విషయాలు చాలా ఫాస్ట్గా చురుగ్గా నేర్చుకోవడం వల్ల దాన్ని ఎట్లా అలాగా మలిచేదో చాలా క్విక్గా చేసింది. బట్ వెన్ షీ ట్రైడ్ హర్ హ్యాండ్ అట్ ద షేపింగ్ ఆఫ్ ద లంప్ ఇంటూ ఎ పాట్. కాకపోతే మెత్తగైతే చేసేది కానీ దానికి ఒక షేప్ ఇచ్చే లోపల అమ్మాయికి చాలా కష్టమయ్యేది. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. డార్మెటరీస్, లార్జ్ రూమ్స్ కంటైనింగ్ మెనీ బెడ్స్ ఇన్ యాజ్ ఇన్ ఎ హాస్టల్. డార్మెటరీస్ అంటే పెయిడ్ రూమ్స్ ఉంటాయి, అక్కడ జస్ట్ హాస్టల్ ఎలాగ బెడ్స్ వేసి ఉంటాయి అలా ఉంటాయి, దాన్ని డార్మెటరీస్ అంటారు. రిజాల్వ్డ్ అంటే డిటర్మిన్డ్. రిజాల్వ్కి వేరే మీనింగ్ ఉంది, కాకపోతే ఈ స్టోరీలో రిజాల్వ్డ్ అంటే పట్టుదలగా చేయడం. సో షీ కుడ్ నాట్ ఈవెన్ హోల్డ్ ద లంప్ ఆఫ్ ఎ డవ్ ప్రాపర్లీ. సో కాకపోతే అమ్మాయి ఒక ఆ మట్టి ఉండను కూడా పట్టుకోవడానికి చాలా కష్టపడేది. మా మదర్ సింప్లీ సాట్ ఇన్ ద కార్నర్ అండ్ వాచ్ ద గర్ల్ ట్రై అగైన్ అండ్ అగైన్. కాకపోతే ఈ అమ్మాయి కష్టపడుతుంటే వాళ్ళ అమ్మ పక్క నుండి చూసేదన్నమాట, ఈ అమ్మాయి దాన్ని చేయడానికి ఎంత కష్టపడుతుంది అనేసి. వాళ్ళ అమ్మ పక్క నుంచి అబ్జర్వ్ చేసేది, ఒక మట్టి ఉండనే తయారు చేయడానికి అమ్మాయి ఎంత కష్టపడుతుంది అని. While Sentina hunger had shame and frustration, Arenla took over the job. సెంటిలాకి ఎప్పుడైతే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది, అరెన్లా మాత్రం టుక్ ఓవర్ ద జాబ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద లంప్ ఇంటూ బ్యూటిఫుల్ పాట్. వాళ్ళ కూతురు చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మ రంగంలోకి దిగి దాన్ని మంచి మంచి అందమైన కుండను తయారు చేసింది. ఇలాగా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1 year దాకా కంటిన్యూ అయింది. కాకపోతే సెంటిలా వాజ్ అనేబుల్ టు లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హర్ మదర్. కాకపోతే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అమ్మ ఏమాత్రం నేర్చుకోలేకపోయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమైంది, సెంటిలా మెచ్యూర్డ్ అంటే అమ్మాయి కొంచెం పెద్ద పాప అయింది. అకార్డింగ్ టు ద కస్టమ్ షీ వాస్ టు సెండ్ టు స్టే ఫర్ సమ్ నైట్స్ ఇన్ వన్ ఆఫ్ ద గర్ల్స్ డార్మెటరీ సూపర్వైజ్డ్ బై ఎ కైండ్ మిడిల్ ఏజ్డ్ విడో whom the girls called Onila. సో అమ్మాయి పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అమ్మాయిని డార్మెటరీస్లో ఉంచారు. డార్మెటరీస్లో ఎవరు ఉంటారంటే మిడిల్ ఏజ్ విడోస్, అంటే హస్బెండ్ చనిపోయిన విడోస్ ఉంటారు కదా, వాళ్ళు అమ్మాయిని చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఒనులా అనేవాళ్ళు, లేకపోతే ఆంటీ అనేవాళ్ళు. షీ హ్యాడ్ హర్డ్ ద డిస్కార్డ్ ఇన్ సెంటిలాస్ ఫ్యామిలీ అండ్ రిజాల్వ్ టు హెల్ప్. సో ఈ అమ్మాయి కష్టపడడం చూసి ఆమె ఏం చేస్తుంది, ఆంటీ ఈ అమ్మాయికి ఎట్లయినా సరే నేను ఆ కుండ నేర్పించేది, కుండ ఎలా చేయాలో నేర్పించి తీరుతానని ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఎలాగైనా నేర్పించాలని తయారవుతుంది. ఒకరోజు ఏమవుతుంది, వెన్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ సెంటిలా వెంట్ టు అటెండ్ ఎ మ్యూజికల్ ఈవినింగ్. సో ఒకరోజు అందరూ ఒక మ్యూజికల్ ఈవినింగ్కి వెళ్ళారు, కాకపోతే ఈ అమ్మాయి పోలేదు. అనులా సా హర్ టేకింగ్ అవుట్ సమ్ క్లే అండ్ ఇంప్లిమెంట్స్ ఫ్రమ్ హర్ బాస్కెట్ క్వైట్లీ. షీ వాచ్డ్ సెంటిలా. సో ఈ అమ్మాయి ఒక్కటే సెంటిలా ఈ మట్టిని తీసుకొని, అందరూ మ్యూజిక్ క్లాస్కి వెళ్తే ఈ అమ్మాయి మాత్రమే ఆ మట్టి కుండను తీసుకొని దాన్ని ఎట్లా కుండ తయారు చేయాలని తన సైడ్ నుంచి ఎంతో కష్టపడడం ఆవిడ చూసింది. క్లమ్జీ ఎఫర్ట్స్ టు మేక్ అ పాట్ అండ్ నోటీస్ దట్ సెంటిలా వాజ్ టూ టెన్స్. సో ఆమె ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఎంత కష్టపడుతుంది, కాకపోతే ఈ అమ్మాయి చాలా టెన్స్డ్గా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. యాజ్ అ రిజల్ట్ క్లే సీమ్డ్ అనేబుల్ ఆర్ అన్విల్లింగ్ టు ఈల్ ద రైట్ షేప్. కాకపోతే అమ్మాయి ఎంత కష్టపడినా కూడా అవి ప్రాపర్ షేప్ అనేది రావట్లేదు. వియర్లీ అంటే ఇక్కడ టైర్డ్లీ అని.
Okay. When Centilla weirdly let the misshapen lump fall flat on the ground, Onula went to her and said, "Don't worry, little one." ఇంక అమ్మాయి కుండ తయారు చేయకపోయేసరికి ఆంటీ దగ్గరికి వెళ్ళి, చిన్న పాప నువ్వు బాధపడకు, నేను నీకు నేర్పిస్తాను ఒక పర్ఫెక్ట్ కుండ ఎలా తయారు చేయాలో అనేసి. సెంటిలా మాత్రం ఆశ్చర్యపోయి ఒనుల ఆమె ఆంటీ అనే ఆమె ఎంత బాగా తయారు చేస్తుందో పాత పద్ధతిలో ఇవన్నీ అడుగుతూ ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ సెంటిలా ఏం చేసింది, ఆమె తయారు చేయడం చూసి ఇంకో లంప్ ఒక చిన్న బంకమన్ను ముద్ద తీసుకొని కాన్ఫిడెన్స్తో షీ హ్యాడ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ స్టార్టెడ్ ద మళ్ళీ మొదటి నుంచి ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది. కాకపోతే ఈసారి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఆమె దగ్గర నుంచి అది ప్రాపర్గా ఫాలో అయ్యి ఈ అమ్మాయి కుండ మంచిగా తయారు చేసింది. సో ఈ అమ్మాయి ఆమె నేర్పించిన పద్ధతిలో తయారు చేసింది. ఈ అమ్మాయి అది అయిపోయేసరికి షీ సాడ్ హియర్ అడ్మైరింగ్ హర్ వర్క్, బట్ అనుల్లా సెడ్, ఈ అమ్మాయి తను చేసిన కుండని అమ్మాయి అడ్మైర్ చేస్తుంది. ద మౌత్ ఆఫ్ ద పాట్ ఈస్ ఆల్ రాంగ్. ఆంటీ ఏమని చెప్తుందంటే, చూడు ఆ కుండ యొక్క నోరు ఏదైతే ఉందో అది కొంచెం తప్పుగా చేసావు. దెన్ సెంటిలా ఆవిడ వైపు చూసి, హూ స్మైల్, వెన్ యూ వర్క్ విత్ యువర్ మదర్ నెక్స్ట్ టైమ్ వాచ్ హర్ కేర్ఫుల్లీ వెన్ షీ ఈస్ షేపింగ్ ద మౌత్ ఆఫ్ ద పాట్, యు ఆర్ ఎ క్విక్ లెర్నర్ అండ్ యూ విల్ డూ వెల్. సో నెక్స్ట్ టైం మీ అమ్మ ఎప్పుడైతే ఆ కుండ తయారు చేస్తుంటుందో, మీ అమ్మ కుండ నోరు తయారు చేసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయి, నువ్వు చాలా క్విక్ లెర్నర్, అన్ని విషయాలు త్వరగా నేర్చుకుంటావు కాబట్టి నువ్వు అది కూడా త్వరగా నేర్చుకుంటా అని చెప్తుంది అనమాట. డ్యూరింగ్ ద నెక్స్ట్ పాట్ మేకింగ్ సెషన్ సెంటిలా అబ్జర్వ్డ్. సో అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అమ్మ ఎలా తయారు చేస్తుందో మొత్తం అబ్జర్వ్ చేసింది అనమాట. ఆ స్పాచులా, ఆ వుడెన్ స్పాచులా. దెన్ షీ రిలాక్స్డ్గా రిథమ్ వెన్ ఫ్యాషనింగ్ ఆ కుండ నోరు ఎలా తయారు చేస్తుందో, దాన్ని ఆ ముద్దని ఎలాగ ఒక లాంగ్ స్ట్రాప్ లా తయారు చేసి దాని నోటికి ఎలా అటాచ్ చేస్తారు, ఇవన్నీ మొత్తం అబ్జర్వ్ చేస్తాయి. దెన్ ఆన్ ఎ బ్రైట్ సండే, ఒకరోజు మంచి మధ్యాహ్నం రోజు, అరెన్లా టోల్డ్ సెంటిలా దట్ దే వుడ్ ట్రై టు మేక్ యాజ్ మెనీ పాట్స్ యాజ్ దే కుడ్. సో ఈరోజు మనం ఎట్టి పరిస్థితులు అయినా సరే ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్తుంది, మనం ఎక్కువ కుండలు తయారు చేయాలి, లేదంటే మనకి రాను రాను ఈ ఎండాకాలం తప్పిపోతే మనకి కుండలు అనేది ఆరవని చెప్తుంది. దెన్ దే వెంట్ టు ద షెడ్ క్వైట్ ఎర్లీ టు బిగిన్. సో పొద్దునే షెడ్కి వెళ్ళి ఇంకా పొద్దునే మొదలు పెట్టేశారు. యాజ్ యూజువల్ అరెన్లా ఏం చేసింది, అరెన్లా వాళ్ళ అమ్మ ఒక బ్యాచ్ ఆఫ్ పాట్స్ని ఫినిష్ చేసేసింది. తర్వాత సెంటిలాని ఓకే ఇప్పుడు నువ్వు తయారు చేయంటది. కంప్లైనింగ్ దట్ షీ హ్యాడ్ ఎ హెడ్ ఏక్. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నాకు కొంచెం తలనొప్పిగా నడుము నొప్పిగా ఉంది, నువ్వు చేసే అనేసి. షీ వెంట్ అవుట్ సెల్లింగ్ సెంటిలా టు ట్రై అండ్ మేక్ యాజ్ మెనీ పాట్స్ యాజ్ చెప్పు. నా వల్ల కావట్లేదు, నీ వల్ల ఎంతైతే అన్ని కుండలు నువ్వు తయారు చేయంటది. సెంటిలా మాత్రం సర్ప్రైజింగ్గా ఇంకా కొంచెం బద్ధకంగానే అక్కడ ఆ మట్టిని కొంచెం కొడుతూ స్టార్ చేసింది ఆ అమ్మాయి ఎడం చేత్తో. తర్వాత అక్కడ కొన్ని వర్డ్స్ మీనింగ్స్ ఉన్నాయి. మొమెంటమ్, డ్రైవింగ్ ఫోర్స్ అంటే చేయాలనే ఒక కోరిక. డెక్స్టారిటీ అంటే తెలివితేటలు, స్కిల్స్. టాలీ అంటే కౌంట్ ఆఫ్ ఒక కుండల యొక్క కౌంట్ని మనం టాలీ అంటాం. థ్రెషోల్డ్ అంటే ఎంట్రన్స్ ఆఫ్ రూమ్. మామూలు థ్రెషోల్డ్కి వేరే మీనింగ్ ఉంది, ఇక్కడ ఈ లెసన్ ప్రకారం ఒక రూమ్ ఎంట్రన్స్ని థ్రెషోల్డ్ అంటారు. ఇంట్యూటివ్లీ అంటే ఫీలింగ్స్ని బేస్ చేసుకొని. మొమెంటస్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ అంటే చాలా పెద్ద విషయానికి ఇది తగింది, గ్రేట్ సిగ్నిఫికెన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఫెనామినన్ అంటే అన్యూజువల్ ఇన్సిడెంట్. ఫెనామినన్ అంటే ఒక సంథింగ్ అన్యూజువల్ ఇన్సిడెంట్ అనమాట. So, before long she realized that the pot was ready. She started on the next one. సో ఈ అమ్మాయి ఏం చేసింది, ఓకే ఒక కుండ అయిపోయింది అనగానే ఇంకో కుండ స్టార్ట్ చేసింది. అండ్ లైక్ స్ప్రింటర్ హు హడ్ సడన్లీ ఫౌండ్ మొమెంటమ్. ఇప్పుడు మామూలుగా స్ప్రింటర్ అంటే ఒక రన్నింగ్ చేసే మనిషి ఎలాగైతే తన స్పీడ్ని అందుకొని ఈ అమ్మ స్పీడ్గా పరిగెడతాడు, అలాగే ఈ అమ్మాయి ఒకదాని తర్వాత అదే స్పీడ్లో ఈ అమ్మాయి తన యొక్క తెలివితేటలతో చేసుకుంటా ఉండిపోయింది. షీ హాడ్ నోటీస్డ్ ఇన్ హర్ మదర్స్ హ్యాండ్స్. వాళ్ళ అమ్మ ఎలా చేసేదో సేమ్ అదే విధంగా ఈ అమ్మ కూడా చేయడం స్టార్ట్ చేసింది. Finally, when she looked at her row of pots, she saw that she had made just one short of her mother's tally. సో వాళ్ళ అమ్మ చేసిన కుండలకి ఈ అమ్మాయి చేసిన కుండలకి ఈ అమ్మాయి ఆల్మోస్ట్ సగం వరకు చేసింది. సో మా అమ్మాయి మొత్తానికి అక్కడ అలసిపోయి ఉంటుంది అనమాట. Exhausted from the labor, she decided to go into the house and join her mother for lunch. ఈ అమ్మాయి మొత్తానికి టైర్డ్ అయిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అనమాట భోజనానికి.
సో వెన్ షీ రీచ్ ద థ్రెషోల్డ్, అమ్మాయి ఇంటి ఎంట్రన్స్ దాకా వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ అక్కడ కింద నేల మీద స్పృహ లేకుండా పడిపోయి ఉంది. వాళ్ళ అమ్మ అసలు ఊపిరి ఆడట్లేదు, గాలి పీల్చుకోవట్లేదు. సెంటిలా ఏం చేసింది, ఆ ఊర్లో ఉన్న కామన్ ఏరియా విలేజ్కి వెళ్ళి అక్కడ అందరిని హెల్ప్ అడగసాగింది. ఇలా మా అమ్మ స్పృహలో లేదు, వచ్చి చూడండి అని. విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఇంకా వాళ్ళ అమ్మ స్పృహలో లేకపోయేసరికి ఆ విలేజ్ అసలు అందరికీ చెప్తారు. వన్ సెకండ్. సో విలేజెస్ అందరూ రేస్ టు ద హౌస్ అండ్ సెంట్ ఫర్ మెసోబా. వెన్ అరెన్లాస్ బాడీ వాస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ద నెక్స్ట్ మార్నింగ్, సో చూస్తే వాళ్ళ అమ్మ అక్కడ ప్రాణాలతో లేదు. మళ్ళీ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్ళారు. వెన్ అరెన్లాస్ బాడీ వాస్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ద హౌస్ నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళ అమ్మ డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చారు. సెంటిలా ర్యాన్ ఆఫ్టర్ ఇట్ షౌటింగ్, మదర్ ఐ డిడ్ నాట్ విష్ ఇట్ టు హ్యాపన్ దిస్ వే. సో ఆ అమ్మాయి గట్టిగా చెప్తుంది అన్న, అమ్మ నేను ఈ విధంగా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు, నేను ఇలా చేస్తే ఈ విధంగా అవుతుందని అనుకోలేదు, ఇది జస్ట్ నాకు న్యాచురల్గానే వచ్చింది ఈ స్కిల్ అనేసి చెప్తుంది అనమాట. నన్ను దయచేసి క్షమించు అంటారు. కాకపోతే ఎవరైతే అక్కడ విన్నారో వాళ్ళకి అర్థం కాలేదు, ఎక్సెప్ట్ ఒనుల ఆంటీకి తప్ప. ఇంకా ఒనులకు ఒక్కదానికి అర్థమైంది, ఇంకెవ్వరికి అర్థం కాలేదన్నమాట. షీ ఇంట్యూటివ్లీ సెన్స్ దట్ సంథింగ్ మొమెంటస్ హడ్ హ్యాపెండ్. సో తనకి అర్థమైంది ఈ అమ్మాయి ఏదో గొప్ప విషయం ఏదో చేసింది. ఆన్ హర్ వే ఒనులా నోటీస్డ్, సో అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి ఏం నోటీస్ చేస్తుందంటే దట్ ద డోర్ టు ద వర్క్ షెడ్ వాస్ లైట్లీ అజార్. ఆ డోర్ ఏదైతే ఉందో తన పనికి వెళ్ళే డోర్ కొంచెం ఫుల్గా ఓపెన్గా ఉన్నదన్నమాట. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ షీ స్టెప్డ్ ఇన్ సైడ్ అండ్ స్టాప్డ్ ఇన్ హర్ ట్రాక్స్. 2 neat rows of newly made pots stood side by side. సో అక్కడ ఆమె వెళ్ళి చూసేసరికి అక్కడ సో ఊరోళ్ళందరూ పరిగెత్తుకొచ్చిన తర్వాత అక్కడ ఆవిడ వెళ్ళి చూసేసరికి అక్కడ 2 sets of pots, అప్పుడే ఫ్రెష్గా చేసిన కుండలు, ఇంకా అక్కడ నార్మల్ కుండలు ఉన్నాయి. ఆవిడకి అసలు అర్థం కాలేదు వాళ్ళ అమ్మ చేసింది ఏది, ఇంకా ఈ అమ్మాయి చేసింది ఏది అనేది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. She could not find nothing to tell one batch from the other. సో వాడికి డిఫరెన్స్ ఏదో అర్థం కాలేదు. షీ వాజ్ ష్యూర్ దట్ ఇట్ వాస్ నాట్ ద హ్యాండీ వర్క్ ఆఫ్ వన్ పర్సన్, ఒకరైతే తయారు చేసింది కాదు. ఒనులు అక్కడే నిలబడి అసలు ఇది ఎంత ఈ అన్యూజువల్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందని చూస్తూ ఉన్నది అనమాట. స్లోలీ షీ వాక్డ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆఫ్ వండర్ యాజ్ షీ కన్సిడర్డ్ ఇట్ టు బి, బికాస్ షీ బిలీవ్డ్ దట్. సో ఆమె ఆశ్చర్యానికి కారణం ఏంటి అంటే that she has just witnessed a profound revolution in the 2 batches of still moist pots and standing side by side in perfect symmetry inside the shed. సో అక్కడ వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి సెంటిలా తయారు చేసిన కొండలు ఇంకా వాళ్ళ అమ్మ తయారు చేసిన కొండలు పెద్దగా డిఫరెన్స్ లేదు. అమ్మాయి అంత ఎగ్జాక్ట్గా వాళ్ళ అమ్మ తయారు చేసినట్టే అంత అందంగా తయారు చేసింది. ఈ విషయంలో ఆమె ఒనులా అనే ఆమె కంప్లీట్గా షాక్ అయిపోతుంది, ఒక చిన్న అమ్మాయి ఇంత మంచిగా చేస్తుందా అనేసి. ప్రొఫౌండ్ అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. ప్రొఫౌండ్ అంటే పవర్ఫుల్, రివల్యూషన్ అంటే మూమెంట్ ఆఫ్ రియలైజేషన్. ఓకే, తనకి అర్థమైంది అన్న టైంలో. సో దిస్ ఈజ్ టెములా అండ్ అబ్రిడ్జ్డ్ వర్షన్ ఆఫ్ ద ఒరిజినల్ స్టోరీ నుంచి లాక్కున్న కొంచెం యొక్క కంటెంట్ ఈ స్టోరీ. ఓకే, డూ యూ థింక్ ఒనులా సపోర్ట్ హెల్ప్డ్ సెంటిలా? ఇఫ్ ఎస్ వై, ఇఫ్ నాట్ వై నాట్? సో అనులా ఆమెకి ఇచ్చిన చిన్న సజెషన్ అనేది సెంటిలాకి హెల్ప్ అయిందా? ఒకవేళ అయ్యి ఉంటే ఎలాగా, అసలు అవ్వకపోతే ఎలాగని అడుగుతున్నారు. సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎస్. ఒనులా సపోర్ట్ సెంటిలాకి ఉంది. ఒనులానే చెప్పింది ఎంకరేజ్ హర్ ఇన్ లెర్నింగ్ పాటరీ అండ్ మోటివేటెడ్ హర్ టు, సో నేను ప్రాక్టీస్ చేయని ఆమె చెప్తుంది. ఇంకా హిస్ సపోర్ట్ గేవ్ సెంటిలా కాన్ఫిడెన్స్ అండ్ హెల్ప్
దీనివల్ల అమ్మాయి స్కిల్స్ ఏదైతే ఉందో మొత్తానికి ఇంప్రూవ్ అయింది. One second. Okay. Scintilla observes her mother making pots. What does this tell us about her? సో సెంటిలా వాళ్ళ అమ్మనే కుండలు తయారు చేయడం చూసింది కదా. సో దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే, దిస్ టెల్స్ సెంటిలా వాస్ క్యూరియస్, అటెంటివ్ అండ్ ఈగర్ టు లర్న్. సో దీనివల్ల మనకి ఏం అర్థమైంది, ఆ అమ్మాయి చాలా క్యూరియస్ గాను నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్టు అర్థమైంది. షీ అడ్మైర్డ్ హర్ మదర్ స్కిల్స్ అండ్ కేర్ఫుల్లీ అబ్జర్వ్డ్ హర్ వర్క్ టు బికమ్ ఏ స్కిల్ పాట్. వాళ్ళ అమ్మాయి ఎంత స్కిల్డ్గా వర్క్ అనేది చేస్తుందో ఈ అమ్మాయి తన కంటి చూపుతో, తన అబ్జర్వేషన్తో ఈ అమ్మాయి మొత్తం నేర్చుకుని చేసింది. Next, arrange the following events of the story in the correct sequence. Share your answer with your classmates and teacher. సో ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు. సో కొన్ని సెంటెన్సెస్ అనేది ఇచ్చారు. దీన్ని మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని ద విలేజ్ కౌన్సిల్ కాల్డ్ మెసోబా, ఇది వాళ్ళ నాన్నకు చెప్పిన తర్వాత వస్తుంది. అరెన్లా మేడ్ ఏ న్యూ బ్యాచ్, ఇది కూడా లాస్ట్. సెంటిలా అబ్జర్వ్డ్ హౌ అదర్ ఎక్స్పర్ట్స్, ఇది కూడా లాస్ట్. సో సెంటిలా వాజ్ ప్యాషనేట్ అబౌట్ హర్ పోయిటరీ బట్ డిడ్ నాట్ షేర్ విత్ హర్ మదర్. So this could be the first point here. So the first point is Scintilla was passionate. అమ్మాయికి కుండలు చేయడం తయారు చేయడం చాలా చాలా ఇష్టం. Then sixth point ఉంది చూడండి. Scintilla overheard her mother saying that pot making was a tiring job and that she earned very little from it. సో నేను వాళ్ళ అమ్మాయిని చెప్తుంది, కుండ తెరచడం చాలా కష్టమైన పని, నేను దీంతో పెద్దగా ఏమీ సంపాదించలేదని చెప్తాది. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్ ఏముంది, సెంటిలా లర్న్ ద ఆర్ట్ ఆఫ్ పాట్ మేకింగ్ ఫర్ ఇయర్ ఫ్రమ్ హర్ మదర్ బట్ వాజ్ ఆల్మోస్ట్ 1 year దాకా కూడా వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంటుంది, కానీ అమ్మాయి ఘోరంగా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఆ విలేజ్ కౌన్సిల్ వాళ్ళ నాన్న మెసోబాని పిలిచి అరెన్లాస్ అన్విల్లింగ్నెస్, అమ్మాయి వాళ్ళ కూతురికి ఎందుకు నేర్పించట్లేదని ఆ విషయాన్ని వాళ్ళు అడుగుతారనమాట. దాని తర్వాత పాయింట్, ఒనులా గైడెడ్ హర్ ఇన్ ద, సో ఈ విషయంలో ఒనులా గైడ్ చేస్తుంది సెంటిలాంది ఎలా తయారు చేయాలి అని చెప్పేసి. దెన్ Scintilla observed how other potters crafted the beautiful pots. Then Arenla made a new batch of pots and asked Scintilla to continue the work as she was unwell. తనకు ఒంట్లో బాగాలేదని వాళ్ళ అమ్మాయిని ఆ పని కంటిన్యూ చేయమంటారు. దెన్ అనులా అబ్జర్వ్ సో అనులా ఏం చేస్తుంది, అక్కడ 2 rows పాట్స్ అన్ని పెట్టుంటారు. విచ్ షీ ఫెల్ట్ వాస్ ద వర్క్ ఆఫ్ 2 people. అంటే ఇద్దరు తయారు చేసే పనిని అమ్మాయి ఒకటే తయారు చేస్తుంది. And Scintilla was able to make the pots quickly and skillfully, just one less than her mother's. So వాళ్ళ అమ్మకి ఈక్వల్గా తయారు చేసి ఈ అమ్మాయి అక్కడ పెడుతుంది. So with this, so the correct sequence is 4, 6, 8, 1, 5, 3, 2, 9. So this is the correct sequence. Okay. Next, critical reflection. Read the extract given below and answer the questions that follow. Pounding the stubborn clay inside the bamboo cylinders to its soft and also tedious. So how many times I have dropped it the mold. So ఇది మొత్తం మనకి స్టోరీలో ఉన్న సిచ్యువేషన్ ఇది. సో చూస్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ద, సో ఓకే, వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు ఎడ్యుమాస్టర్ సిబిఎస్ఈ. ఈరోజు మనం ఇంగ్లీష్ చాప్టర్ 2 యొక్క 9th class ఇంగ్లీష్ చాప్టర్ 2 ఒక గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అది చూద్దాము. సో ఫస్ట్ పార్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. సో వెల్కమ్ వన్ అండ్ ఆల్. Now read the extract given below.
that found answer that questions that follow. Pounding the stubborn clay inside the bamboo cylinders to soften it, it also tedious. అంటే ఆ బ్యాంబూతో పాటు మన క్లే ఆ బ్యాంబూ లోపల ఆ బంకమన్నుని వేసి కొట్టడం అంటే చాలా అసలు కష్టమైన పని. అంటే త్వరగా టైర్డ్ అయిపోతాము. ద మౌల్డ్ అవుట్ ఆఫ్ షియర్ ఎగ్జాషన్ అండ్ హ్యావ్ టు డూ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. ఇట్ టేక్స్ మంత్స్ టు బ్రింగ్ అవుట్ అ బ్యాచ్ ఆఫ్ పాట్స్. అంటే ఒక బ్యాచ్ ఆఫ్ పాట్స్, ఒక 10-20 పాట్స్ రావాలి అంటే ఎంతో శ్రమ పడాలి. అండ్ ద రివార్డ్, ఒకవేళ దాని పనితీరు చూసుకొని మనీ చూసుకున్నట్లయితే మనీ చాలా తక్కువ. బట్ ఇఫ్ సెంటిలా లర్న్స్ వీవింగ్, అదే సెంటిలా ఈ కుండ పని కాకుండా ఒకవేళ బట్టలు నేసే పని చేస్తే మనకి ఎంతో మనీ కూడా వస్తుంది, ఇంకా ఫ్యామిలీ మొత్తానికి మంచి బట్టలు కూడా వస్తాయి. సో వీవింగ్ కాకపోతే అది మరి కుండలాగా అది ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఆల్ సీజన్స్, ప్రతి ఒక్క సీజన్లో ఇంట్లో లోపల కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ద టైమ్ స్పెంట్ ఆన్ ఒక కుండ చేసి తయారు చేసే లోపల అయ్యే శ్రమ తీసుకుంటే ఒక చిన్న షాల్ చేసే తయారు చేసే శ్రమను చూసుకుంటే చాలా చాలా తక్కువ. సో ఇక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే చూస్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ద గివెన్ అసెర్షన్. అసెర్షన్ రీజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఆ సెంటెన్స్కి ఆ రీజన్ అనేది మనకి కరెక్ట్ ఉందా లేదా, ఆ రీజన్ రైట్ అయినా కావచ్చు లేదంటే రాంగ్ అయినా కావచ్చు. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివినట్లు చూసినట్లయితే దీని మీనింగ్ ఏంటంటే ద ఎఫర్ట్ ఇన్ మేకింగ్ పాట్స్. సో ద ఎఫర్ట్ ఇన్ మేకింగ్ పాట్స్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ ద రిటర్న్స్. ఎంత కష్టపడైతే ఆ కుండ తయారు చేస్తున్నామో, కాకపోతే ఆ కుండ తయారు చేసిన తర్వాత వచ్చే అనేది అయితే చాలా చాలా లెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్లో బెటర్ది సెలెక్ట్ చేసుకోమంటే సో మనం ఆప్షన్ ఏ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ పాట్ మేకింగ్ ఇస్ క్వైట్ టైర్సమ్ అండ్ లాంగ్ అండ్ వన్ హార్డ్లీ earns much, or the process of pot making is exhausting, takes a long time, yet gives a sense of satisfaction. ఇక్కడ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏం రాదు, కాకపోతే చేసే కష్టానికి మనకి అంత రిటర్న్స్ అయితే లేవు. ఓకే, వై డస్ అరన్లా వాంట్ సెంటిలా టు లెర్న్ వీవింగ్? ఎందుకు వాళ్ళమ్మ సెంటిలాని అసలు వీవింగ్ నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? సో వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ దట్? Let me share the screen. Okay. Why does Scintilla to learn weaving? Ante Aranla wants Scintilla to learn weaving because it earns more money, provides cloth for her family. Ekku money vastundi, intlo andariki manchi battlu vastayi, ekku kashtapadalsina avasaram ledu. Season anta ఏ సీజన్ లో అయినా ఇంట్లో కూర్చొని అది తయారు చేసుకోవచ్చు, మట్టి కుండ లాగా కాకుండా. నెక్స్ట్ Next, third question. State one advantage that weaving has over pot making as per the extract. So, ఇక్కడ ఇచ్చిన paragraph తో పోలిస్తే ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. So, state one advantage అంటే one advantage is nothing but is that it can be done ఇండోర్స్ ఇన్ ఆల్ సీజన్స్. ఒకటి వచ్చేసి ప్రతి సీజన్లో చేసుకోవచ్చు. లేదు అంటే వీవింగ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇంకా రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో, రిటర్న్స్ అంటే దానికి రిలేటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ యూసెస్ ద వర్డ్ హ్యాండ్సమ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇక్కడ మనకి పారాగ్రాఫ్లో వాళ్ళు హ్యాండ్సమ్ అనే వర్డ్ అనేది వాడారు, కాకపోతే దాన్ని వాడే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆప్షన్స్ ఏమైనా ఇచ్చారంటే మై ఫాదర్ ఈజ్ ఎ హ్యాండ్సమ్ మ్యాన్, ఆర్ దే విల్ మేక్ ఎ హ్యాండ్సమ్ ప్రాఫిట్ సెల్లింగ్ దిస్ ప్రాపర్టీ. ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ హ్యాండ్సమ్గా ఉన్నారని కాదు, కాకపోతే దే విల్ మేక్ ఎ హ్యాండ్సమ్ ప్రాఫిట్ అంటే ఒక మంచి ఇన్కమ్ ఏదైతే ఉందో అదైతే వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ దే విల్ మేక్ ఏ హ్యాండ్సమ్ ప్రాఫిట్ సెల్లింగ్ దిస్ ప్రాపర్టీ. ఇక్కడ హ్యాండ్సమ్ అంటే ఇస్ నథింగ్ బట్ మంచి అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ ద రివార్డ్, వాట్ ఈస్ ద ఆథర్స్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ద క్వశ్చన్ మార్క్ హియర్? అండ్ ద రివార్డ్ అనే క్వశ్చన్ మార్క్ అని వాడారు కదా, సో దాని మీనింగ్ ఏంటంటే ద ఆథర్ యూసెస్ ద క్వశ్చన్ మార్క్ టు ఎంఫసైజ్ అరన్లాస్ డిసప్పాయింట్మెంట్. వాళ్ళ అమ్మ ఏ విధంగా డిసప్పాయింట్ అవుతుంది, ఆవిడకి ఎంత మాత్రం ఫ్రస్ట్రేషన్ వస్తుందో, ఇంకా మనకి అదొక సస్పెన్స్ లాగా అనమాట. ఇంకా ఇంత కష్టపడినా కూడా ఈ పాట్ మేకింగ్లో ఇన్కమ్ అనేది చాలా చాలా లెస్. సో దీస్ ఆర్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద 5 questions so far. Okay, next ఇప్పుడు సెకండ్ పార్ట్. Onula saw her taking out some clay and implements from her basket quietly. She watched Sentila's clumsy effort to make a pot and noticed that Sentila was too tense. సో ఇది ఆ ఒనులా అనే ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ వర్షన్ నుంచి ఉన్న స్టోరీ అనమాట. సో యాజ్ అ రిజల్ట్ ద క్లే సీమ్డ్ unable to or unwilling to yield the right shape.
సెంటిలా సో అమ్మాయి ఎంత కష్టపడి చేస్తున్నా అమ్మాయికి అక్కడ అవుట్పుట్ అనేది చాలా చాలా తక్కువ. అందుకే ఆమె అనులో ఏం చెప్తుంది, నువ్వు ఎక్కువ వరీ అవ్వద్దు లిటిల్ వన్, నేను నీకు ఎలా చేయాలో పర్ఫెక్ట్ పాట్ నేను నేర్పిస్తానంటది. సెంటిలా ఆశ్చర్యపోతూ అనులా అసలు ఎలా తయారు చేస్తుందో చూస్తూ ఉంటుంది అనమాట అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, complete the sentence with an appropriate reason. సో అప్రోప్రియేట్ రీజన్ ఏంటంటే, ఒనులా ఫీల్స్ సెంటిలాస్ ఎఫర్ట్. సో ఒనులా ఫీల్స్ సెంటిలాస్ ఎఫర్ట్ అట్ మేకింగ్ పాట్ ఈస్ క్లమ్జీ బికాస్, ఎందుకు అంటే తను చాలా టెన్స్డ్గా ఉంది. టెన్స్డ్గా ఉందంటే హడావిడి, ఇది ఫినిష్ చేసేయాలి, ఇది ఎట్లయినా చేసేయాలి, ఇంకా కొంచెం ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్, Unula's feels Centilla effort at making pot is clumsy because she was too tense and lacked proper practice in pot making. Next, choose the correct option to complete the following sentence. Don't worry, little one, I shall teach you how to make a perfect pot. So ఈ లైన్ వల్ల మనకి ఏం అర్థమవుతుంది? So this shows that Onula was what? Whether she was sincere and generous, forgiving and thoughtful and generous, forgiving and sincere అని చూస్తే, సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి she was thoughtful and she was very generous. ఒక పక్క ఆవిడ డీప్గా ఆలోచిస్తూనే ఆవిడ పెద్ద మనసు అనేది మనకి అర్థమవుతుంది. సో అనులా అండర్స్టాండ్ సెంటిలాస్ డిఫికల్టీ అండ్ విల్లింగ్లీ ఆఫర్స్ టు. సో తనకు తానుగా వచ్చి నేను హెల్ప్ చేస్తాను నీకు అనే ఒక తత్వం మనకి ఈ లైన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాజ్? కాజ్ ఎఫెక్ట్ అంటే కారణం ఒకటి, ఆ కారణం వల్ల జరిగే అవుట్పుట్ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యాజ్ అ రిజల్ట్ ద క్లే సీమ్డ్ unable or unwilling to yield the right shape. Okay, or the Onula saw her taking out some clay and the implements from her basket quietly. సో దీనికి కారణం ఏం అయి ఉండొచ్చు అంటే, సో ద ఆన్సర్ ఇస్ యాజ్ అ రిజల్ట్ ద క్లే సీమ్డ్ అనేబుల్ టు విల్లింగ్లీ టు yield the right shape. ఇది ఎందుకు అంటే, అది ఎందుకు కరెక్ట్ షేప్లో రాలేదు అంటే దాని కారణం, దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద కాజ్ దట్ సెంటిలా వాజ్ టూ టెన్స్. సెంటిలా అది ఎట్లయినా చేసి తీరాలి అని ఒక టెన్షన్లో ఉండడం వల్ల ఆ పర్టికులర్ పని తను క్యారీ అవుట్ చేయలేకపోయింది. నెక్స్ట్, Onula fashioned a beautiful pot. Here the word fashioned means, సో fashioned means అంటే ఇక్కడ వాళ్ళు ఏ వర్డ్ అంటున్నారు? fashioned మీనింగ్ ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ క్రియేటెడ్ ఆ స్టైల్డ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, నెక్స్ట్, next, how much Centilla have felt when she saw the misshapen lump fall flat on the ground? సో సెంటిలాకి ఎలా అనిపించింది, ఒక మట్టి ముద్ద తను తీసుకొని కింద ఇట్లా కింద ఏంగానే అది ఫ్లాట్గా పచక్కన అంటుకునింది అనమాట. సో దానివల్ల ఏమై ఉంటుంది, సెంటిలాకి ఏమనిపించిందంటే షీ మైట్ హావ్ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. తను నిరుత్సాహపడి ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది, అయ్యో అనేసి ఒక ఎంకరేజ్మెంట్ లేదని తను చాలా బాధపడి ఉంటుంది. బికాస్ హర్ అటెంప్ట్ టు మేక్ అ పాట్ హ్యాడ్ ఫెయిల్డ్. ఇంత కష్టపడినా కూడా అమ్మాయి అటెంప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి పెద్దగా యూస్ లేకుండా పోయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దాన్ని ఆన్సర్ చేయమంటున్నారు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ పాట్ మేకింగ్ ఫాలోడ్ బై expert pot makers as observed by Centilla. So the answer is Centilla. Okay, Centilla observed that expert pot makers first soften the clay by pounding it. ఎక్స్పర్ట్స్ ఫస్ట్ ఆ మట్టిని మెత్తగా తయారు చేసేవాళ్ళు బ్యాంబూ స్టిక్ లోపలేసి, దెన్ నీడెడ్ ద క్లే వెల్, దాన్ని మంచిగా మెత్తగా రుద్ది దాని తర్వాత చక్రం పైన పెట్టి వాళ్ళ స్కిల్డ్ హ్యాండ్స్తో వాళ్ళు మంచి మంచి అందమైన పాటలను తయారు చేసేవారు. దాని తర్వాత దాన్ని మంచిగా డ్రై చేసేసి దాన్ని ఎండలో పెట్టి రెడీ ఫర్ యూస్, అంటే నెక్స్ట్ దాన్ని మనం వాడుకోవచ్చు. సో వాళ్ళ స్పీడ్ కానీ వాళ్ళు చేసే పద్ధతి ఏదేంది, వాళ్ళ చేతి వాటం కానీ అన్నీ అమ్మాయికి చాలా అసలు అమ్మాయి మెస్మరైజ్ అయిపోయేది అనమాట, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనేసి. నెక్స్ట్, వాట్ వార్నింగ్ వాజ్ గివెన్ టు
సో మెసోబా అంటే వాళ్ళ ఫాదర్. వాట్ వార్నింగ్ వాస్ గివెన్ టు మెసోబా బై ద విలేజ్ కౌన్సిల్? ఆ విలేజ్ వాళ్ళు మెసోబాకి ఏం వార్నింగ్ ఇచ్చారు? ద విలేజ్ కౌన్సిల్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది మన ట్రెడిషనల్ ఆర్ట్, తరతరాలుగా మనకి ఈ మట్టి కుండ తయారు చేసేది మన కమ్యూనిటీలో వస్తుంది. సో దీనిని నువ్వు నీ కూతురికి నేర్పించకుండా నువ్వు ఆపలేవు, మీరు నేర్పించే తీరాలి. ఇంకా ఇది ఒకవేళ మీరు చేయకుండా ఉన్నట్లయితే ఇది మన కంప్లీట్ ట్రెడిషన్స్కి ఇది అగెయిన్స్ట్గా అని చెప్తారు. సో హౌ డిడ్ సెంటినా ఫీల్ వెన్ షీ ఫెయిల్డ్ అట్ పాట్ మేకింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్? వాళ్ళ అమ్మ దగ్గర ఆల్మోస్ట్ 1 year ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా అమ్మాయికి ఎలా అనిపించింది? అమ్మాయికి చాలా డిసప్పాయింటెడ్గా, ఫ్రస్ట్రేటెడ్గా, అసలు ఎంకరేజ్మెంట్ లేనట్టుగా. ఎందుకంటే 1 year ట్రైనింగ్ తర్వాత కూడా అమ్మాయి ఏం నేర్చుకోలేని అది బాధ అమ్మాయి దాంట్లో కనిపించేది. అండ్ షీ వాజ్ అనేబుల్ టు మేక్ పాట్స్ ప్రాపర్లీ అండ్ ఫియర్ దట్ షీ మైట్. సో ఎప్పటికీ తాను ఆ కుండలు తయారు చేయలేను, తన కళ నెరవేరలేదు అనేసి అమ్మాయి ఎప్పుడు బాధపడేది. Onula stood there for a long time as if trying to absorb a new phenomenon. Explain. So దీని మీనింగ్ ఏంటంటే, Onula 2 rows of pots in the work shed and realized that 1 row had been made by Centilla. సో ఆమె అక్కడ ఎందుకు ఆశ్చర్యపోయిందంటే, ఒక రో వచ్చేసి అంతా సెంటిలా చేసింది. ఇంకో రో ఎవరు చేశారంటే సడన్ ఇంప్రూవ్మెంట్. ఇంత సడన్గా ఈ అమ్మాయి మట్టి కుండ తయారు చేసాక ఆమె ఆశ్చర్యపోయింది. ఒకేసారిగా చూసేసరికి ఈ అమ్మాయికి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత స్కిల్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయింది. దాన్నే వీళ్ళు న్యూ ఫెనామినన్ అంటున్నారు. నెక్స్ట్, ద ట్రెడిషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఇండివిజువల్. వాట్ డస్ దిస్ సింబలైజ్? సో దీని మీనింగ్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, దట్ కల్చరల్ ట్రెడిషన్స్ ఆర్ స్కిల్స్ ఆర్ ఎ షేర్డ్ హెరిటేజ్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఈ పర్టికులర్ కుండ తయారు చేసే తెలివితేటలు అనేది, లేకపోతే ఆ స్కిల్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది. అండ్ నో సింగిల్ పర్సన్ హ్యాస్ ద రైట్ టు ఓన్. సో ఎవరు దాన్ని ఓకే ఇది నాతోనే అంతరించిపోవాలని ఎవరు కోరుకోకూడదు. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరికి ఆ కళని నేర్చుకొని దాన్ని భద్రపరిచి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనేది వాళ్ళ కోరిక. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ significance of concluding line of the story? A new pot maker was born. సో లాస్ట్లో ఒక సెంటెన్స్తో క్లోజ్ చేస్తారు కదా, అసలు దాని మీనింగ్ ఏంటి? ఆ కంక్లూడింగ్ లైన్ ఏం చెప్తుందంటే, సెంటిలా ఎంత మంచిగా కుండల్ని తయారు చేసి వాళ్ళ అమ్మకి ఈక్వల్గా అక్కడ పెట్టింది. ఇంకా తన డ్రీమ్ ఏదైతే ఉందో, తన కళని తను నెరవేర్చుకుంది. ఇంకా ఎమర్జెన్స్ ఆఫ్ ఎ స్కిల్డ్ పాటర్ మేక్ హూ విల్ కంటిన్యూ ద ట్రెడిషన్. సో ఇక మీదట ఈ పర్టికులర్ ట్రెడిషన్ అనేది ఆ అమ్మాయి దగ్గర నుంచి తన నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది కంటిన్యూ అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పర్సీవరెన్స్ ఇన్ పర్సూయింగ్ వన్స్ డ్రీమ్స్? ఎలాబరేట్ విత్ రెఫరెన్స్ టు సెంటిలా. పర్సీవరెన్స్ అంటే పట్టు వదలకుండా ఒక విషయాన్ని చెయ్యాలి అనే పట్టుదల అమ్మాయిలో ఎక్కువ అనేది. సో రోల్ ఆఫ్ పర్సీవరెన్స్ అంటే అదే, అమ్మాయి ఎలాగా పట్టు వదలకుండా దాని మీద కంటిన్యూస్ ఫోకస్ చేసి ఎలా చేసింది అనే క్వశ్చన్. సో పర్సీవరెన్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ అచీవింగ్. ఒకరి కళ నేర్చుకోవడంలో పట్టుదల అనేది చాలా చాలా అవసరం. ఈ చేసే ప్రాసెస్లో మనకి ఎన్నో కష్టాలు రావచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు, ఛాలెంజెస్ రావచ్చు. కొన్నిసార్లు మన ఓటమే మనని ఆపేస్తుందేమో అని అనిపించవచ్చు. కాకపోతే ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత అమ్మాయి దాన్ని వదలకుండా కంటిన్యూ చేసింది. సో కంటిన్యూస్ డిటర్మినేషన్, కంటిన్యూస్ ప్రాక్టీస్, ఇంకా ఓన్లీ ఒక గైడెన్స్తో అమ్మాయి తన స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని ఒక పాట్ మేకర్గా మారింది. సో ఈ స్టోరీ మనకి ఏం నేర్పిస్తుందంటే, హార్డ్ వర్క్ ఇంకా పట్టు వదిలితనం మన కళని మనం నిజం చేసుకోవచ్చు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వొకాబులరీ. సో రీడ్ ద, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, రీడ్ ద హైలైటెడ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. సో షీ టాట్ సెంటెలా హౌ టు డిగ్ ద క్లే. ఇక్కడ కొన్ని బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి చూడండి, లైక్ క్లే, డావో, క్యారింగ్ బాస్కెట్, ఇవన్నీ బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి, అవునా కదా. సో సెంటెలా వాజ్ క్విక్ లెర్నర్ అండ్ టర్న్ ద క్లే ఇంటూ మ్యాలబుల్ డో, పౌండింగ్ ద స్టబన్ క్లే ఇంటూ బ్యాంబూ cylinders to soften it. సో ఈ హైలైటెడ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ, సో నౌ క్లాసిఫై ద వర్డ్స్ given in the box. One example of each has been done for you. సో ఇక్కడ మనకి 3 sentences లాగా ఇచ్చారు, అంటే టూల్స్, ఇంప్లిమెంట్స్, రా మెటీరియల్, ప్రాసెస్. దీన్ని మనం ఇప్పుడు డావో ఉందనుకోండి, ఆ తొవ్వే కత్తి, దాంతో మనం ఏం చేస్తాం, మట్టి ముద్దలా చేస్తాం, దాని తర్వాత దాన్ని కొడతాం. ఇలాగా ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అన్నిటితో మనం దీన్ని ఫార్మ్ చేయమంటున్నాం. సో ద వర్డ్స్ ఏదేంటంటే, ఇక్కడ మనకి బాస్కెట్ ఉంది కదా, బాస్కెట్ లోపల ఏం వెళ్తుంది, రా మెటీరియల్ క్లే, దాని తర్వాత జరిగే ప్రాసెస్ షేపింగ్. నెక్స్ట్ స్పాచులా అంటే వుడన్ది, స్పూన్ టైప్ది.
అది రా మెటీరియల్ వచ్చేసి బ్యాంబూ, దాని యొక్క పని రొటేటింగ్. సిలిండర్స్, ఈ సిలిండర్స్ ఏదైతే ఉన్నాయో బెడ్ ఆఫ్ హే కిల్న్. కిల్న్ అంటే కుండలన్నీ ఒక చోట మంట పెట్టి గట్టిగా చేసే ప్రాసెస్. బెడ్ ఆఫ్ హే అంటే ఈ వరి కసువు ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టి కిల్ లోపల పెట్టి మనం లేయర్స్గా అక్కడ ఆరబెడతాం అనమాట. ఓకే, సో టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ అంటే ఇక్కడ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ మీనింగ్ ఏంటంటే items used in the pot making like davo, basket, spatula or cylinders are the tools. రా మెటీరియల్స్ ఏంటంటే రా మెటీరియల్స్ వల్ల మనకి డో, క్లే, బ్యాంబూ, బెడ్ ఆఫ్ హే అనేది ఇవన్నీ రా మెటీరియల్స్. ప్రాసెస్ అంటే మనం చేసే పని, యాక్షన్ ఇన్వాల్వ్ లైక్ దంచడం, షేపింగ్ చేయడం, తిప్పడం, ఇంకా కిల్ రో ఫైరింగ్ ప్రాసెస్. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో విత్ దిస్ వీ హ్యావ్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. Next, notice the use of the following words in the text. So pittance, rupees, reward, return. Okay, so ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. సో ఈ వర్డ్స్ మనకి ఏం చెప్తాయంటే లైవ్లీహుడ్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, క్రూషియల్ ఫర్ ఎనీ ఒక బతకడానికి కావాల్సిన ఎంటర్ప్రైజెస్, మనీ రిలేటెడ్ అన్ని ఇక్కడ ఉంది. ఇప్పుడు అందరూ మీరు జంటలు కూర్చొని you may refer to the dictionary. ఈ words ని ఫామ్ చేయమంటున్నారు. Read the following sentence from the text. The main clause has been underlined and the subordinate clause has been circled. సో ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అని 2 వర్డ్స్గా ఇచ్చారు. మెయిన్ క్లాజ్ అంటే ఏంటంటే ఆ మెయిన్ క్లాజ్ మనం ఒక్కటి చదివితే మనకి మీనింగ్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా. సబార్డినేట్ క్లాజ్ అనేది దాన్ని సపోర్ట్ చేస్తుంది కానీ అది ఒక సెంటెన్స్గా మనకి అది అర్థం అవ్వదు. ఓకేనా. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ సూటబుల్ నౌన్ క్లాజెస్. ద ఎల్డర్స్ ఎంఫసైజ్డ్ దట్ సారీ. సో ఇక్కడ వర్క్ ఇన్ పేర్స్ చేసి మనం ఈ వర్డ్స్తో మనం ఇక్కడ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి. సో బ్యాంక్రప్ట్ మీనింగ్ ఏంటి? అనేబుల్ టు, అప్పులు కట్టలేకపోవడం, ఫైనాన్షియల్గా చాలా దెబ్బతింటాం, ఇది బ్యాంక్రప్ట్ మీనింగ్. సో ద కంపెనీ వెంట్, సెంటెన్స్గా చెప్పాలంటే కంపెనీకి మొత్తంగా ఫైనాన్షియల్ లాసెస్ వచ్చేసి వాళ్ళు కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయ్యారు. నెక్స్ట్ క్రెడిట్. మనీని మనం బారో చేసుకుంటాం చూడండి, ఆర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి క్రెడిట్ అంటారు. ఫార్మర్ బాట్ సీడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ద షాప్ కీపర్. సో షాప్ కీపర్, షాప్లో ఉన్న అతను సీడ్స్, విత్తనాల్ని అప్పు ద్వారా తీసుకొని తను తీసుకున్నాడు. కరెన్సీ. ద సిస్టమ్ ఆఫ్ మనీ యూస్డ్ ఇన్ the system of money used in a country. ఇండియన్ కరెన్సీస్, మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి రూపీ. డెట్ అంటే మనీ దట్ ఈస్ ఓవర్ టు, మనం ఎవరికైతే అప్పు ఉన్నామో వాళ్ళ గురించి. హీ వర్క్డ్ హార్డ్ టు రీపే దిస్. సో దిస్ ఈస్ ద సెంటెన్స్. మనీ దట్ ఈస్ ఓవర్ టు సమ్వన్ అండ్ హీ వర్క్డ్ హార్డ్ టు రీపే హిస్ డెట్. నెక్స్ట్, ఫిస్కల్ అంటే రిలేటెడ్ టు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. The government announced a new fiscal policy. A raise in prices of goods. ఇన్ఫ్లేషన్ అంటే సడన్గా మనకు అన్ని మార్కెట్లో అన్ని రేట్లు పెరిగిపోతే దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఒక సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఒక దానిపైన మనీ పుట్ ఇంటూ బిజినెస్లో మనీ పెట్టడం కానీ లేకపోతే ఒక ప్రాఫిట్ అనేది రావడం కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ a good investment for the future. Interest, money paid for borrowing or earned on savings. So then interest ante the bank pays interest on savings accounts. Okay, సో మనం ఇది సెంటెన్స్ ఫామ్ చేసాము. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ సపోర్టింగ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ గురించి నేర్చుకోబోతున్నాము. ఓకే, ద ఎల్డర్స్ ఎంఫసైజ్ ద ట్రెడిషన్ ఆఫ్ pot making belong to the whole community. Next, Mesoba explained why. So Mesoba explained Aranla was unwilling to teach poetry to Scintilla. Onula's promise was that she would teach Scintilla how to make a perfect pot. Scintilla observed her mother carefully when she was shaping the mouth of the pot, which required great skill and precision. The kiln where dash required careful attention to prevent over or under firing. So the kiln where the pots were baked and fired required careful attention. Next,
Read the following sentences from the text under the main clause and circle the subordinate clause. సో మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏది అనేది మనం సపరేట్ చేయమంటున్నారు. సో ఓకే, Arenla took Sentinela to the river bank where the grey and red clay was found. ఓకే, సో ఇక్కడ మెయిన్ క్లాజ్ ఏంటంటే అరెన్లా టుక్ సెంటిలా టు ద రివర్ బ్యాంక్ అంటే మనకి ఒక సెంటెన్స్ అనేది సపోర్టింగ్ సెంటెన్స్ లేకపోయినా మనకి మెయిన్ క్లాజ్ అనేది అర్థమవుతుంది. సబార్డినేట్ క్లాజ్ ఏంటంటే ఈ సెంటెన్స్ లో వేర్ ద గ్రే అండ్ రెడ్ క్లే వాస్ ఫౌండ్. సో మనకి సబార్డినేట్ క్లాజ్ లేకపోయినా ఈ మెయిన్ క్లాజ్ అనేది అర్థమవుతుంది. ఓకే, కాకపోతే సబార్డినేట్ క్లాజ్ కి మెయిన్ క్లాజ్ హెల్ప్ అనేది ఉండాలి, అప్పుడే మనకి సబార్డినేట్ క్లాజ్ అనేది అర్థమవుతుంది. She started on the next time and like a sprinter who made suddenly found momentum. సో ఇవన్నీ మనం ఇప్పుడు చేద్దాము ఇవన్నీ. సో ఇక్కడ మెయిన్ క్లాజ్ ఏంటంటే షీ స్టార్టెడ్ ఆన్ ద నెక్స్ట్ వన్ అండ్ లైక్ ఎ స్ప్రింటర్, ఇది మెయిన్ క్లాజ్. సపోర్టింగ్ సెంటెన్స్ ఏదంటే హూ హ్యాడ్ సడన్లీ ఫౌండ్ మొమెంటమ్, తను ఒక రన్నింగ్ రేస్ చేసే మెయిన్ పర్సన్ లాగా పరిగెత్తడం మొదలుపెట్టింది, జస్ట్ తనకి ఆ స్పీడ్ ఒకటి తోడైంది అంతే అని దాని మీనింగ్. నెక్స్ట్ స్కిల్స్ సచ్ as స్పాట్ మేకింగ్ విచ్ ఓన్లీ క్రియేటెడ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ మెయిన్ క్లాజ్ వచ్చేసి స్కిల్స్ సచ్ as స్పాట్ మేకింగ్, సపోర్టింగ్ సెంటెన్స్ వచ్చేసి which not only catered to the needs of the people. సో మెయిన్ క్లాజ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ బై ఇట్ సెల్ఫ్, కానీ సబార్డినేట్ క్లాజ్ అనేది దీనికి మెయిన్ క్లాజ్ హెల్ప్ అనేది కావాలి. లైక్ హూ, విచ్, దాట్, వేర్, వెన్, బికాస్ ఎక్సెట్రా అన్ని సబార్డినేట్ క్లాజ్ అనమాట. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ రిలేటివ్ క్లాజెస్. Scintilla whose dash practiced the craft diligently. So Scintilla whose dream was to become a pot maker practiced the craft diligently. Next, the village where dash sought an explanation. So దీని యొక్క సెంటెన్స్ ఏంటంటే the village council where the elders gathered to discuss community matters sought an explanation from Arenla's reluctance. The potter's hands which dash shaped the clay into beautiful creations. The potter's hands were skilled and experienced. Next, Arenla, her mother wanted her to learn weaving, which was more profitable than pot making. Mesoba went home and discussed the matter with Arenla, who listened him carefully. Next, read the highlighted words in the following lines from the text. Unula saw her taking out some clay. So ikkada some, many, inka any, slowly, this, ఇవన్నీ డిటర్మినర్స్ అని అనమాట. సో ఈ డిటర్మినర్స్ అని ఎందుకు అంటున్నారంటే ఈ డిటర్మినర్స్ అనేవి వర్డ్స్ నౌన్ కి ముందు వస్తుంది, ఇంకా దాని యొక్క క్వాంటిటీ కానీ డెఫినెట్స్ కానీ ఓనర్షిప్ ని అది మనకి డిఫైన్ చేస్తుంది. సో కొన్ని డిటర్మినర్స్ వీళ్ళు ఇక్కడ ఏమని ఇచ్చారు అంటే లైక్ అన్ ఆర్టికల్, దిస్, దాట్, దోస్ అని డెమాన్స్ట్రేటివ్స్, మై, అవర్, యువర్, హిస్, హర్, ఇట్స్, దేర్, ఓన్స్ ఇవన్నీ పొసెసివ్నెస్. కొన్ని డెఫినెట్ న్యూమరల్స్ 1, 2, 3 ఇవి కూడా డిటర్మినర్స్ అనమాట. నెక్స్ట్ సమ్, ఎనీ, నో, ఆల్, బోత్, లెస్, సెవరల్ ఇవి ఇండెఫినెట్ న్యూమరల్స్ అంటే కౌంట్ మనం చెప్పలేనివి. ఇంకా ఈచ్, ఎవ్రీ, ఈదర్, నేదర్, డిస్ట్రిబ్యూటివ్స్ ఇవన్నీ డిటర్మినర్స్. ఇలాగే ఇప్పుడు ఫైండ్ అవుట్ సమ్ మోర్ డిటర్మినర్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. సో ఇక్కడ ఇంకొన్ని వాళ్ళు కనిపెట్టమంటున్నారు. ఏవేవంటే ఎగ్జాంపుల్ the village council, a perfect pot, her mother, their traditions, many pots, some clay. So ఇవన్నీ లెసన్ లో ఉన్నవన్నమాట. నెక్స్ట్ this place, enough days of sunshine, any individual, one shot of the mother's tally. Next, fill in the blanks with suitable determinants. The first two blanks have been done for you. First blank వచ్చేసి the florist arranged 5 bouquets for her clients that were displayed in an elegant floral shop. The carpenter crafted many unique tables and one became the centerpiece in his furniture collection. Next,
సి వచ్చేసి some of the apprentices in the country class demonstrated their knife skills during the intense cooking session. Next, dash of dash sculptures were displayed at dash art exhibition. So, e sentence ki. So, several of the sculptures were displayed at an art exhibition showcasing their diverse artistic skills. Okay. Next, listen and respond. Actually, ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది సంథింగ్ మనం ఫ్యూచర్ నేర్చుకునే లెసన్స్ నుంచి ఉందన్నమాట. సో ఇప్పటికైతే ఇది చెప్పట్లేదు. నెక్స్ట్ వీ విల్ గో టు సమ్ స్పీకింగ్ యాక్టివిటీ. ఓకే, సో ఇక్కడ స్పీకింగ్ యాక్టివిటీలో ఏమి ఇచ్చారంటే మీరు స్కూల్లో ఇద్దరు 2 పేర్స్గా క్యారెక్టర్స్ మీరు డివైడ్ అయిపోవాలన్నమాట. ఒకరు సెంటినల్ లాగా, ఒకరు ఆర్ఎన్ లాగా, ఒకరు మెసోబా, ఒకరు ఓనులా ఆర్ విలేజ్ ఎల్డర్లీ పర్సన్ లాగా అయిపోయి మీరు ఆ క్యారెక్టర్స్ అయితే మీరు ఎలా మాట్లాడతారు, ఎలాగా ఆ రోల్ ప్లే అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు కొన్ని సెంటెన్సెస్ అనేది ఇచ్చారు. ఆ సెంటెన్సెస్ మీరు యూజ్ చేస్తూ ఈ పర్టికులర్ కాన్వర్జేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో మీరు ఎలాంటి వర్డ్స్ వాడచ్చు అంటే ఐ ఫీల్ డాష్ బికాస్, ఐ ఫీల్ విష్డ్ బికాస్, వెన్ యూ సెడ్ డాష్ ఇట్ మేడ్ మీ ఫీల్ థింగ్ బికాస్. సో ఇలాగా ఒక కాన్వర్జేషన్ అనేది మీరు చేయాలన్నమాట. నేను ఇక్కడ షార్ట్గా అది చెప్తాను. సో మీరు ఒకవేళ జంటల 2 పేజ్గా చేసినప్పుడు షార్ట్ వర్షన్ ఆఫ్ క్లాస్ రూమ్ ప్రెజెంట్. సెంటిలా ఐ వాంట్ టు బికమ్ అ పాట్ మేకర్ బట్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అని సెంటిలా చెప్తుంది. మీరు వన్ ఆఫ్ యూ బికమ్డ్ ఓనలా, డోంట్ వరీ, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ నెవర్ గివ్ అప్. దానికి సెంటిలా ఏమంటుంది? సమ్ టైమ్స్ ఐ ఫీల్ డిస్కరేజ్డ్ బై మై ఫెయిల్యూర్స్, సక్సెస్ కమ్స్ త్రూ పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్ చెప్పింది ఓనులా. సెంటిలా థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. ఓకే, వర్క్ హార్డ్ అండ్ వన్ డే యూ విల్ బికమ్ ఏ స్కిల్డ్ పాటర్. దెన్ వీళ్ళు ఇచ్చిన సెంటెన్సెస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ఓనులా ఎంకరేజ్డ్ మీ టు ఫాలో మై డ్రీమ్. ఐ విష్ ఐ కుడ్ లెర్న్ పాట్ మేకింగ్ ఫాస్టర్ బికాస్ ఐ వాంట్ టు బికమ్ ఏ స్కిల్డ్ పాట్ మేకర్. వెన్ యూ సెడ్ డోంట్ వరీ లిటిల్ వన్, ఐ షల్ టీచ్ యూ హౌ టు మేక్ ఏ పర్ఫెక్ట్ పాట్. ఇట్ మేడ్ మీ ఫీల్ కాన్ఫిడెన్స్ బికాస్ ఐ న్యూ సమ్ వన్ బిలీవ్డ్ ఇన్ మీ. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు. పాట్రీ, ఓకే, పాటరీ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ మెనీ. మన ఇండియాలో చాలా చోట ఈ కుండ తయారీ అనేది ఉంది. సో ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క స్టైల్ ఉంది. సో ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇండియన్ పాటరీ ఆఫ్ యువర్ రీజన్ అండ్ అదర్ రీజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో కొన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అది ఒక్కొక్కటి దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ సెపరేట్ చేసి చెప్పాలన్నమాట. సో హియర్ ఇట్ ఈస్. ఓకే, సో ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉంది కదా, ఈ ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఇట్ ఈస్ ఖుర్జా పాటరీ. ఇది ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఖుర్జా పాటరీ. దీన్ని ఉత్తరప్రదేశ్లో చేస్తారు. కలర్ఫుల్ గ్లేజ్డ్ పాటరీ విత్ డెకరేటివ్ డిజైన్స్. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, సెకండ్ డిజైన్, ఇది వచ్చేసి బ్లూ పాటరీ. ఇది జైపూర్లో ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఫేమస్ బ్లూ అండ్ వైట్ సెరామిక్ పాటరీ అనమాట. నెక్స్ట్ ఈ థర్డ్ ఏదైతే ఉందో అది టెర్రకోటా, వెస్ట్ బెంగాల్, క్లే స్కల్ప్చర్స్ అండ్ ఆర్టిస్టిక్ టెర్రకోటా ఫిగర్స్. నెక్స్ట్ ఈ ఫోర్త్ ఏదైతే ఉంది కదా, ఈ ఫోర్త్ వచ్చేసి బాటమ్ది, అది ఆండ్రేటా పాటరీ. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఫేమస్. ఇది చేత్తో చేసిన ఆర్టిస్టిక్ పాటరీ అండ్ ఎర్తీ టోన్స్. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నది వచ్చేసి కరిగారి పాటరీ. తమిళనాడులో ఎక్కువ చేస్తారు. ట్రెడిషనల్గా మనం బంకుమన్నుతో తయారు చేస్తారు. ఇంటికి వాడే సామాన్ లాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది లాస్ట్ వంద చూడం. ఈ లాస్ట్ వంద వచ్చేసి దీన్ని లాంగ్ పీ బ్లాక్ పాటరీ మణిపూర్లో తయారు చేస్తారు. ఇది పాటరీ మేడ్ ఫ్రమ్ స్పెషల్ క్లే అండ్ స్టోన్తో ఇది తయారు చేస్తారు. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఖుర్జా పాటరీ, బ్లూ పాటరీ, టెర్రకోటా, ఆండ్రేటా పాటరీ, కరిగారి, లాంగ్ పీ, మణిపూర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో విత్ దిస్ వి ఫినిష్ ఆఫ్ ద సెషన్. దీనికి కంటిన్యూటీ ఏదైనా ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.